రే అభి గారు ఎడుకుండ్రా. అరే అభి ఏడున్నోరా? ఏ నవీన్ రెడ్డి సారీ, యాక్సెప్ట్ చేసి ప్రసక్తే లేదు. నవీన్ కాదు, అభి 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 అని. ఇక్కడ అభి ఏడున్నాడు? ఇక్కడ రావట్లేడు. సూర్యుడు ఏడున్నావు సూర్యుడు? వచ్చిండు సూర్యుడు వచ్చిండు. ఏం చేస్తున్నావు? ఏముంది, ఇప్పుడే వచ్చిన వర్క్ వచ్చి కూర్చున్నా, తిన్నా. ఇప్పుడే నీకు గోవర్ధన్ నాయ అంట. నవీన్ రెడ్డి మెసేజ్ ఏమంటారు, లింక్ పెట్టాడు, జాయిన్ యాక్సెప్ట్ చేయమంటాడు. భోంజ్ కల్పన భోంజర్ అభి. ఈ లైవ్ లో ఒకడు అభిగాడే ఉన్నాడు. మేమైతే అసలు లేవు, లెక్కలే లేవురా బాబు. నేనైతే ఫ్రాన్స్ లో ఐటీ సెక్టర్ కి ఫ్యూచర్ ఎలా ఉంది బ్రో? ఫ్యూచర్ అంటే బ్రో, నీకు లాంగ్వేజ్ అనేది అంటే, నేను కూడా ఐటీ సెక్టర్ కాబట్టి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చా కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు మొత్తం కంప్లీట్ గా ఫస్ట్ క్వశ్చన్ నీకు లాంగ్వేజ్ వచ్చానే అడుగుతారు. ఆ తర్వాత టెక్నికల్ క్వశ్చన్స్ అయితే రిగార్డింగ్ అబౌట్ మన బ్యాచులర్స్, మన మాస్టర్స్ గురించి అవి అడుగుతారు. సో అవి మీరు కన్వీనియంట్ గా చేసుకుంటే, ఇంటర్న్షిప్ అందులో వస్తే మీకు ఫుల్ టైం జాబ్ కూడా వాళ్ళే ఇస్తారు అన్నట్టు. సో అది ఫ్యూచర్ అన్నట్టు. మెయిన్ గా నీ స్కిల్స్, నీ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్. ఐటీ అన్న అంటే కార్టోగ్రాఫ్ అంట. కదండి. ఐటీ అంటే అడుక్కొని కదండి. ఐటీ అంటే అడుక్కో, అది కాదురా అయ్యా స్వామి. నువ్వు ఒకటి కాదు, నితిన్ గారు చూడు అన్న, ఒక్క ఆటోగ్రాఫ్ అన్న. దారా అడ్రస్ తెలిసి కదా, రా పెడతా దానికి. అభి అన్న, ఒక సెల్ఫీ కావాలన్నా, నేను నీకు పెద్ద ఫ్యాన్ ని. ఎట్లా తయారయ్యారు మీరు? అదే అమ్మో, సంతోషం ఆయన అంట. అన్న ఆయన నమస్తే. సంతోషం, నువ్వు మరీ దారుణం చేస్తున్నావు. మాకంటే పెద్దోడి నువ్వు మమ్మల్ని అన్నా అన్నావు అంటే కష్టమే మాకు. బిగ్ ఫ్యాన్ అంట, మళ్ళీ బిగ్ ఫ్యాన్ అన్నా అంట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా, ఏంటి ప్లాన్స్? నీకు మనమే బిగ్ ఫ్యాన్స్ అన్నకి. అదేగా, ఏంటి మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా లేవా? ఏదో ఖాళీ, కానా పీనా సోనా. రా ప్యారిస్ రా, తిరుగుదాం మళ్ళా. Just now I was watching your YouTube video of how to search part-time jobs. కస్టమర్ ఈడ పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించాలనుకుంటే ఫ్రాన్స్ రాకండి. ఆ థాట్ పెట్టుకోకండి. ఒకవేళ మీకు ఏమంటారు, మీరు ఫుల్ టైం జాబ్ కొట్టే మాకు ఒక ఐడియా ఉంది, మాకు నా స్కిల్స్ అనే థాట్ లో ఉంటే మాత్రం రండి, అంతే. ఫ్రెంచ్ లాంగ్వేజ్ లేదు, నువ్వేం చేయవు. కానీ ఎప్పుడు ప్యారిస్ కి వచ్చేది? ఈఫిల్ టవర్ మిస్సింగ్ యూ. వస్తా 2-3 రోజులలో వస్తా. ఈ రోజు నుండి హాలిడేస్ ఇక. వివిఐటి గట్టేసా సిఎస్సి టాపర్ కదా అన్నా నువ్వు. అన్న మామూలు టాపర్ కాదు, టాపర్ కాబట్టి ఫ్రాన్స్ లో వచ్చి పడ్డాడు. ఈ రోహిత్ బాయ్, ఇప్పుడు రోహిత్ టైం అవుతుంది. ఫ్యాక్ట్ అది. మీ తమ్ముడు బిగ్ ఫ్యాన్ అంట, నీకు మెసేజ్ చేస్తాను. ఏదో బర్త్డే సెలబ్రేషన్ అంట. అది బాగా నిన్ను ఓడి అడిగాడు, నేను అడిగాను నిన్ను, నాకు అర్థం కాదు. పాపం రా, వాడికి నువ్వు అంత ప్రేమ ఉంది. ఒకసారన్నా వాడి మీద ప్రేమ చూపిరా.
ఎలా మంచోళ్ళు రా. ఉన్నారు బ్రదర్? మేము బాగున్నాం రా. నీ పాలిటిక్స్ ఎట్లా అవుతుంది? మీ ఊరు సర్పంచ్ గెలిచిండా లేదా? ఉపేందర్ పుష్పాటి దట్స్ రాంగ్ బ్రదర్. అర్థం కాలే బ్రో, ఏది 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 రాంగ్ బ్రో, అర్థం కాలే. అది ఇది హైలైట్. చికెన్ స్పాట్ బ్రో ఎంత ఎర్న్ చేస్తున్నారు? నాకు అది చికెన్, ఇయో ఈ చికెన్ స్పాట్స్, ఈ చికెన్ కింగ్ ఇవన్నీ ఫుల్ టైం జాబ్స్. మండే నుంచి ఈవినింగ్ లైక్ ఫ్రైడే వరకు, నీకు ఆ, సాటర్డే 6 days వర్క్, 6 days వరకు ట్రైనింగ్ 12 పోయినా hours మేము కూడా వర్క్ అందులో. బ్రో. దొడ్డు చాకిరి ఉంటది అలా. నీ ఒక్క చెప్తా వినండి, నేను తిరగని పార్ట్ టైం లేదు, నేను చేసిన ట్రైనింగ్ లేదు, అన్ని అయిపోయినాయి. అన్ని అయిపోయి లాస్ట్ కి నేను ఒకటి నా కన్వీనియంట్ గా ఏమంటారు, నా బెనిఫిట్స్ ఉండేది చూసుకున్నా. అప్పుడు అది మా సాఫీగా మరి సారిపోతుంది. మాకు కూడా ఇప్పిరాదు మరి అలాంటిదే. జర నువ్వు రా, నువ్వు ఇక్కడ వస్తే అయిపోతుంది. వస్తా వస్తా. చికెన్ స్పాట్స్ లో పార్ట్ టైం నాట్ దొరుకుతాయని జస్ట్ ఆఫర్, చెప్తున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఆఫర్ ఆల్ డెకేడ్ వదులుకొని మరి ఫ్యాన్స్ వచ్చారు. అన్న సంతోష్ అన్న, మరీ వేసుకుంటున్నావు మమ్మల్ని, నువ్వు వేసుకుంటున్నావు, పొగుడుతున్నావు, తిడుతున్నావు, అర్థం చికెన్ స్పాట్స్ కావట్లేదు. లో పార్ట్ టైం దొరుకుతాయని చెప్తున్నాడు. లేదు బ్రో, చికెన్ స్పాట్స్ లో ఫుల్ టైమే అవన్నీ. పొద్దున ఎట్లా అంటే అది 9 hours షిఫ్ట్ డైలీ. బట్ పే కూడా తక్కువ వస్తుంది. మీరు కాలేజ్ అది మేనేజ్ చేయడం కష్టం. పార్ట్ టైం ఇస్తే ఓకే చేసుకోవచ్చు, అంటే సాటర్డే సండే ఇస్తే చేసుకోవచ్చు. చికెన్ స్పాట్స్ లో కొంచెం వస్తాయి, కానీ వాళ్ళు మండే టు ఫ్రైడే సాటర్డే వరకు చేయాలంటే కష్టం. కాదు కాదు కాదు, ఏంది ఇది? అన్న నేను పార్టీ సెర్చ్, పార్టీయా? ఏ పార్టీ? టీడీపీ పార్టీయా? జగనన్న పార్టీ పార్టీయా? సెట్ చేస్తున్నా, నాకేం దొరకలేదన్నా. ప్లీజ్ హెల్ప్ చేయండి అభి అన్న. ఏం పార్టీ కావాలి నీకు? బిఆర్ఎస్ కాంగ్రెసా బీజేపీ? ఏ పార్టీ కావాలి? టీడీపీ. ప్యారిస్ లో పార్టీలు ఉండవమ్మా, ఈడ ఒకే ఒక పార్టీ. ఆ చికెన్ ని రోస్ట్ చేసినట్టు చేస్తాడు మనకి, మామూలు కాదు. కింద మామూలు వేసి కాదు. కాదు, చేపని చెప్తారు చూసినావా, చేపని చెక్కినట్టు చెప్తాడు. చికెన్ అయిపోతా అంటే కలుపుతూనే ఉండాలి. ఎంటర్ప్రీనియర్ అభి అన్న ఎంటర్ప్రీనియర్ ఒక్క అభి అన్న ఇంటర్న్షిప్ ఒక ఇవ్వన్న మీ ఇంటర్న్షిప్ స్టార్ట్అప్ ఇవ్వన్నా లో మీ స్టార్ట్అప్ లో. ఓకే, రాళ్లతో కొడతా. ఇండియా కదా, ఇండియాలో చేయిపోయి రోజుకు 100 రూపాయలు. అది కాదు. అరే నితిన్ గా, నువ్వు నెక్స్ట్ 2 months లో ఇంకేరిక ఈ ప్యారిస్ దాటి ఏరికనో అప్పుడు చెప్తాను ఈ పని. ఇంటర్న్షిప్ కావాలంట. ఆల్రెడీ మనకు వచ్చింది, మళ్ళీ ఎక్కువ అవునా? మాట్లాడుతాడు. వచ్చిందా వాడికి? నితిన్ గానికి వచ్చింది. ఓ నైస్. ఆయనకు కాదు, న్యూ ఇయర్ అవన్నీ పార్టీ కాదు, న్యూ ఇస్తున్నారు ఇయర్ లేదా పార్టీ మీ ఇస్తున్నారు కదా ఫాలోవర్స్? మీ followers కి. ఇస్తా అన్నా, ఇస్తాం. మీటప్ కాదొక చేద్దాం. మాట, మేమే చేసుకుంటలేవు ఇక మా అదేగా ఫాలోవర్స్ కి ఇస్తావా? అదేగా. అలా కాలేజీ వెళ్దాం అనుకుంటున్నాం, మీ కామెంట్స్ ఏంటి? ఏం చేస్తావు ఫుల్ టైమ్ లో, ఏం ఎల్లు బ్రో, చేస్తావు నాకు అర్థం కాదు. 100% చెప్తున్నా, ఎల్లు బెస్ట్. ఎన్ని వస్తాయిరా? ఫుల్ టైం చేస్తే ఎన్ని వస్తాయి? అది చాలా దరిద్రం లైఫ్. అంటే వాడు పార్ట్ టైం కోసమే వచ్చిండంట, ఫుల్ టైం చేద్దాం అనుకుంటుండు. పోవచ్చు. అట్లా అనుకుంటే ఇక పోమని, దాంట్లో ప్రాబ్లం లేదు. అదే మరి. జాగ్రత్త బ్రో, ట్రై చేస్తే దాంట్లో తప్పే ఉంది. పార్ట్ టైం కాదు కానీ కాలేజ్ ఎట్లయినా ప్యారిస్ పోతున్నావు కాబట్టి ఇప్పుడు ఈ నుండి ఏదో ఒకటి దొరుకుతుంది. చూడు, కాలేజ్ మేనేజ్ చేస్తూ చెయ్యి, అయిపోతుంది. ఆల్ ద బెస్ట్. సంతోషాన్ని ఆల్వేస్ చెప్తున్నాడు. అఖిల్, తుపాకుల అఖిల్ మనోడే. ఇక్కడ అయిపోయింది ఎక్స్టెండ్ సెమిస్టర్, ప్యారిస్ కి వస్తాడు, మన జూనియర్. ఓకే ఓకే. నాలాగా ఇప్పుడు నేను లాస్ట్ టైం ఎట్లా వచ్చిన ప్యారిస్ కి. ఎవరు ఇస్తలేరు, రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఎవరు ఇస్తలేరు. ప్రజెంట్ హోల్డ్ లో పెడుతున్నారు. నేను ఇప్పటికీ 5 ఇచ్చిన, 5 హోల్డ్ లో పెట్టారు. ఎందుకు ఈఎస్టీ లేవు? స్కూల్ ఎలా ఉంటది బ్రో? ఇట్స్ నాట్ ఫర్ డేటా అనలిటిక్స్ స్కూల్స్. ఓకే, ఓర్తే అది. 5 days అది వర్త్ అని కాదు, ఇక్కడ అన్ని ప్రతి కాలేజ్ వర్తే బ్రో, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ మనకేంటి డిఫాల్ట్ ఏంటి అంటే ప్రాబ్లము, కాలేజ్ టైమింగ్స్. మనమేమో కాలేజ్ టైమింగ్స్ కరెక్ట్ ఫాలో అవ్వకుండా కాలేజ్కి పోతే వాడు సెమిస్టర్ మళ్ళా రాయమంటాడు, మళ్ళా నువ్వు ఫీజు కట్టి మళ్ళీ రాయాల్సి వస్తుంది.
సో అవి చూసుకోండి. డిఎస్టీ బాగానే ఉంటది, కంప్లీట్ ఇట్స్ గుడ్ కాలేజ్, రెప్యుటేషన్ ఉంది బాగా మంచిగానే. ఏదేమైనా కాలేజ్ లో ఫెయిల్ కాకుండా చూసుకోకూడదు ఫైనల్ గా. అలా యూ కెన్ వర్క్ ఇన్ ఫర్ ఆర్జేఎస్. బ్రో ఆర్జేఎస్ అంత సింపుల్ గా ఏమి ఇవ్వరు. సో అవి అప్లై చేసి ఇంటర్వ్యూ తీసుకొని మీరు టెస్ట్ లో పాస్ అయితే గానీ ఇవ్వరు. సో ఒకసారి ట్రై చేయండి, బానే ఉంటది. ఆర్జేఎస్ నైట్ షిఫ్ట్స్ ఉంటది, అవర్లీ 10 యూరోస్ ఇస్తాడు. ఆ, నేను ఇంకోటి కూడా తెలుసుకున్నా మొన్ననే. పార్ట్నర్ అని ఒకటి ఉంటది బ్రో ఏజెన్సీ ఇక్కడ. అందులో Hmm. ఏదైనా వేరే జాబ్స్ ఉంటాయంట, ట్రై చేయండి. అమెజాన్ లో కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే సిటీలో పార్ట్నర్ అని Hmm. మీరున్న లొకేషన్ లో పార్ట్నర్ అని సెర్చ్ చేస్తే ఆఫీస్ ఉంటది అందులో. అంటే అదొక ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ అనమాట అది. అందులో ఒకసారి Hmm. ట్రై చేయండి, ఏమైనా దొరికితే దొరకవచ్చు. అందులో ఎట్లా అంటే టెంపరీ సీజనల్ జాబ్స్, టెంపరీ పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఇలాంటి వేరే రోజులలో. సో ట్రై Hmm. చేయండి ఒకసారి. నేను అది అన్ని కాలేజ్ టైమింగ్స్ ఆల్మోస్ట్ ఫుల్ డే ఉంటాయి. ఆల్మోస్ట్ ఫుల్ డే బ్రో, 100%. అది నువ్వు ఇతనికి బల్ల గుద్ది చెప్తా, నీకు స్టాంప్ పేపర్ మీద నీకు ఒక స్టాంప్ పేడ్ ఇచ్చేస్తా. అన్ని స్కూల్స్ అన్ని సేమ్ టైమింగ్స్, సేమ్ కాలేజ్. ఇప్పుడు సేమ్ హాలిడేస్ ఇట్లా సెప్టెంబర్ 20, ఇప్పుడు డిసెంబర్ 20 నుంచి జనవరి 4 వరకు అందరికి సేమ్ హాలిడేస్. అవును, సీజనల్ అవన్నీ హాలిడేస్, అవి వీళ్ళు క్రిస్మస్ వీళ్ళు సీజనల్ హాలిడేస్. వీళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఏ కాలేజ్ అయినా వాడు ఏ పేరు ఏదైనా పెట్టుకోను, కానీ వీళ్ళు ఫాలో అయ్యే రూల్ మాత్రం సేమ్ గా ఫాలో అవుతున్నారు. సేమ్ ప్రాజెక్ట్స్, సేమ్ సబ్మిషన్స్, వీక్ బై వీక్ సబ్మిషన్స్ చేయాలి, ప్రాజెక్ట్ గురించి అనాలిసిస్ చేయాలి, అవి రాయాలి, వాళ్ళు మీటింగ్స్ చెప్పాలి, అన్ని ఏ టు జెడ్ వాళ్ళైతే సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. ఇంకా దాంట్లో నో డౌట్. సిడి సిడిఐకి సిడిడికి తేడా ఏంటి అన్న, సిడిఐ అంటే పర్మనెంట్, సిడిడి అంటే టెంపరీ. ముందు సిడిడిలో సిడిడి అంటే ఇచ్చి తర్వాత సిడిఐ ఇస్తారు నీకు. సిడిడి అంటే ఇట్లా నువ్వు ఎలా ఉంది వర్క్ ఏంటిదనేది చూస్తారు ఫస్ట్. ఓకే అయితే సిడిఐ విచ్ ఇస్తారు లెవెల్ అన్నమాట. విచ్ లెవెల్ ఆఫ్ ఫ్రెంచ్ విల్ బి మేనేజబుల్. బ్రో ఆ లెవెల్స్ అనేవి వదిలేయండి బ్రో, ఫస్ట్ ఆ లెవెల్స్ అని వదిలేయండి. మీరు ఆ లెవెల్స్ మీకు మీ గ్రామర్ గా మీరు నేర్చుకోనిక మీరు మాట్లాడాలి ఒక కస్టమర్ తోని. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్టారెంట్ లో వర్క్ చేస్తే ఆ కస్టమర్ చెప్పేది మీకు అర్థం కావాలి, మీరు చెప్పేది కస్టమర్ కి అర్థం కావాలి. సో ఆ అది బేసిక్. బేసిక్ మీకు వస్తే చాలు. ఈ చాలు. ఆ లెవెల్స్ లెవెల్స్ అనేవి అనేది సిలబస్ కోసం ఇట్లా డివైడ్ చేసినాయి అనమాట. ఆ లెవెల్స్ పట్టుకుంటే ఏం రాదు. ఇప్పుడు నువ్వు A2 లెవెల్ నేర్చుకున్నా కానీ ఫ్లూయెంట్ గా మాట్లాడితే నువ్వు C1 లెవెల్లో ఉన్నట్టే. ఆ ఇవాళ లెవెల్స్ ఇప్పుడు అనేవి బ్రో ఇట్లా నేను పెట్టారు లిటరల్ అంతే. చెప్తున్నా, ఇక్కడ ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ వాళ్ళు ఏ లెవెల్ కంప్లీట్ చేయకుండానే మాట్లాడుతున్నారు. వాళ్ళు పార్ట్ టైం ఉమ్, చేస్తున్నారు మంచిగా ఉన్నారు. నేను అదే మస్తు కదా. మంది చూస్తున్నా. అది అందుకే అలా ఉన్న ఫ్రెంచ్ లాంగ్వేజ్ లేకుండా పార్ట్ టైం దొరికిద్దా ఇది. సో ఫ్రెంచ్ లాంగ్వేజ్ మీకు లాంగ్వేజ్ ఉండి పార్ట్ టైం దొరికితే బెనిఫిట్స్ చాలా ఉంటాయి బ్రో. వాడే ట్రాన్స్పోర్ట్ కి మనీ ఇస్తాడు, మీల్ పైసలు పెడతాడు. కాంట్రాక్ట్ బేస్ మీద అవర్ కి 12 యూరోస్ వస్తుంది. ఒకవేళ మీకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ లేదు, ఈ ఇండియన్ రెస్టారెంట్ లో వీలైతే అవర్లీ 3 అవర్స్ 3 యూరోస్ ఇస్తారు. మళ్ళీ వాళ్ళు కాంట్రాక్ట్ లేకుండా వర్క్ చేయించుకుంటారు. అక్కడ చాలా డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మీకు కాంట్రాక్ట్ లేకుండా వర్క్ చేయించుకుంటే పైసలు ఇస్తాడో లేదో గ్యారంటీ లేదండి. అది గ్యారంటీ లేదు. కన్ఫర్మ్, అది 100%. అది చాలా మంది మోసపోయారులే కానీ. సో అది ఒక్కటి మైనస్, అందుకే వద్దు. అందుకే లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోమని చెప్తున్నావు అంటే, నువ్వు మెయిన్ ఇక్కడికి వచ్చాక నువ్వు వర్క్ చేయాల్సింది ఫ్రెంచ్ వాళ్ళ దగ్గర వర్క్ చేసి బెటర్. నీకు అన్ని కన్వీనియంట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో కాంట్రాక్ట్ ఇవ్వడం, అమౌంట్ పే చేయడం, ఇవన్నీ జరుగుతాయి. పార్ట్ టైం ఏంటి బ్రో, ఫుల్ టైం కూడా దొరుకుతుంది ఫ్రెంచ్ రాకుండా. వదిలే వాళ్ళు ఫ్రెంచ్ లేకుండా పార్ట్ టైం ఏ జోక్ అంటావు సీరియస్ అంటున్నావు రవిచంద్రన్? నాకు ఎట్లా తీసుకోవాలి అర్థం కావట్లేదు ఇప్పుడు. ఏ సీరియస్ గానే అంటుండు మనోడు. ఏమో బ్రో ఇక అంటే నేను ఇప్పుడు చూసాను కదా బ్రో, ఇప్పుడు నేను లైక్ పార్ట్ టైం లో చూసా, ఫుల్ టైం ఈ ఇంటర్న్షిప్ లో కూడా చూసాను కదా. వాడు నువ్వు నీకు ఎన్ని స్కిల్స్ అన్నాడు. వాడు ఫస్ట్ క్వశ్చన్ అడిగింది జే పార్లే ఫ్రాన్స్, అది ఓ పార్లే ఆ ఫ్రాన్సే అంటుండు. వాడు ఒక్కటే మాట డైరెక్ట్ ఓపెన్ గా మాట్లాడింది నాతోని. అట్లా నా 3 ఇంటర్వ్యూలు రిజెక్ట్ అయినాయి. ఒకటే ఆ ఫస్ట్ క్వశ్చన్ అడిగిరదు. అసలు నేను ఏం మాట్లాడతాను చెప్పు. Oui, అది oui, అప్పుడు monsieur, tu parles français, je parle français un peu. లేదు, Mon, ఓ పెతి పెతి mon ఫ్రాన్సే français పాలే n'était అన్న. pas parfait, désolé.
వాళ్ళ ఇంతకు ఇంట్రడక్షన్ మించి ఏమనగలం? కాదు కాదు కాదు, అది కాదు. ఇంట్రడక్షన్ కూడా నేను బాగా ప్రిపేర్ అయ్యా, ఫ్రెంచ్ లోనే ఇట్లా చెప్దాం ఇది అని. వాడు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాకు. మళ్ళీ నేను కొంచెం కొంచెం మాట్లాడుతా అంటే, లేదు నువ్వు ఫుల్ గా మాట్లాడితేనే నేను తీసుకుంటా, నేను ఇంట్రడక్షన్ లేదంటే లేదంటే, సర్లేదు నాకు రాదని చెప్పి ఛాన్స్. How the current situation of internships opportunities for IT students? Bro, keep applying, learn French. ఇంటర్వ్యూస్ ఇస్తూ పో, ఏదో ఒకటి తగిలిద్ది అంతే. ఇంకా మనం కరెంట్ సిచ్యువేషన్ ఏం చెప్పలేం. ఇంగ్లీష్ స్పీకింగ్ మీద ఏమన్నా ఉంటే మీకు లక్. అంటే ఫ్రాన్స్ లోనే ట్రై చేయకండి ఇంటర్న్షిప్లు, వేరే కంట్రీస్ లో కూడా చేసుకోవచ్చు. బెల్జియం, నెదర్లాండ్స్, ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేస్తూనే ఉండండి. కీప్ గోయింగ్, ఏదో ఒక రోజు వస్తుంది. వన్స్ వచ్చిందంటే అట్లా అట్లా పోతుంది. కరెంట్ ఫ్రెంచ్ సిచ్యువేషన్ అంటే లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకోవాలంటే, ఏ కంట్రీలో అయినా సిచ్యువేషన్ ఇప్పుడు అట్లానే ఉంది. ఏడ కూడా జాబ్లు నువ్వు మాస్టర్స్ అయిపోయినా తెల్లారే అట్లే జాబ్లు అయినా ఇంటర్న్షిప్లు అయినా. అది ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, సిచ్యువేషన్ ఆఫ్ కంట్రీ కాదు బ్రో, మీ సిచ్యువేషన్ కూడా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, సిచ్యువేషన్ ఫ్రాన్స్ అది ఇది అని అడుగుతారు. మళ్ళీ నేను రిటర్న్ గా అడుగుతున్నా వాళ్ళ క్వశ్చన్, మీ రెజ్యూమ్ నాకు పంపండి, నేను చూస్తాను ఎట్లా తెలిసి ఏంది అని. అప్పుడే అర్థమైపోతుంది వాళ్ళ స్కిల్సే లేవు. స్కిల్స్ లేకపోయినా మళ్ళీ కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్స్, జాబ్స్ ఇవి అడుగుతున్నారు నన్ను. సో మనం ఇంటర్న్షిప్, ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఈ కంట్రీలో ఉన్నాయా లేవా, దానికంటే ముందు దానికి తగ్గట్టు మనం ఉన్నావా లేదా అని చూసుకోవాలి. అది చూసుకుంటే మీకు ఆపర్చునిటీస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఒకటే బ్యాలెన్స్ అంతే. ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకోవాలి అంటే, యూట్యూబ్, డ్యూరింగో, ఇవన్నీ చాట్ జీపీటీ 3 యూజ్ చేయండి. మీకు పర్ఫెక్ట్ ప్లాన్ తోనే మీరు నేర్చుకోవచ్చు. లేదు నేను ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్తా అంటే, రామకృష్ణ మఠ్ అని ఉంటది మన ట్యాంక్ బండ్ కింద, బ్రిడ్జ్ కింద ఒకటి ఉంటది రామకృష్ణ మఠ్. ఆన్లైన్ కూడా ఉంది, అది కూడా ఆన్లైన్ లో కూడా ఉంది. సో అది అందులో రిజిస్ట్రేషన్ అయ్యి మీరు మనీ కడితే సరిపోతుంది. లైక్ 4500 ఆరా మొన్న గ్రూప్ లో పెట్టాడు మనోడు, చూడండి. చాలా బాగా చెప్తున్నారు కదా. ఇంకా అది కాదనుకుంటే మీరు ఇంకా బయట ప్రైవేట్ ట్యూటర్స్ ఉంటారు, మంచిగా చెప్పేవాళ్ళు, ఎవరో ఒకరిని చూసుకోండి. హాయ్ అనిల్, హాయ్ బ్రో అనిల్, హాయ్ బ్రో. అన్న ఇంటర్న్షిప్ అప్లై చేయాలంటే జీమెయిల్ ఉండాలి. అవసరం లేదు బ్రో, ఇన్స్టాగ్రామ్ ఉంటే చాలు. జీమెయిల్ ఎందుకురా అయ్యా, దాంతో పనే లేదు మనకి. ఇన్స్టాగ్రామ్ ఒక్కటి, వానికి లింక్ పెట్టి సరిపోతుంది. సార్ నా లింక్ ఇది, సారీ లింక్డ్ఇన్. ఆర్కే మత్ లో ఆన్లైన్ లో B1 వరకు నేర్చుకున్నా బ్రో అంట. మరి ఇంకేం బ్రో, నేర్చుకుంటే సూపర్. లైవ్ లో జాయిన్ చేస్తాం, కొంచెం నేర్పి బ్రో మా కూడా. ఏమన్నా అంటే ఎట్లా మాట్లాడాలి, కంజుగేషన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఏంటనే. I was actually planning for masters. రవిచందన్ లైవ్ లో జాయిన్ అయ్యి కొంచెం మాట్లాడి నేర్పి బ్రో అందరికి, మన వాళ్ళకి ఫ్రెంచ్. I was actually planning for March 2026. Your videos help me a lot, guys. Thank you. Keep going. Thank you, bro. Welcome. వచ్చే ముందు ఫ్రెంచ్ బాగా నేర్చుకునిరా, ఇబ్బంది పడొద్దు ఇక్కడికి వచ్చిన తర్వాత. రెండు పెగ్గులై భయ్యా, ఫ్రెంచ్ అదే తన్నుకుంటూ వస్తుంది. అవి అన్న సజెస్ట్ చేశాను నాకు. అరే నువ్వు 2 పెగ్గులు వేసి ఫ్రెంచ్ మాట్లాడుకుంటే ఏం చేస్తున్నావు? మరి మాట్లాడు. సజెస్ట్ చేసినా కానీ ఆడు ఫ్రెంచ్ మాట్లాడు, 2 పెగ్గులు వేసి మరి ఏదేదో చేస్తాడు. కాదు ఫ్రెంచ్ ఏంది బ్రో, అన్ని వస్తాయి. జాపనీస్ వస్తుంది, చైనీస్ వస్తుంది, అన్ని వస్తాయి. ఆ టైంలో మామూలుగా ఉండదు. అది రీసెర్చ్ చేసిర్రా దానిపైన. మంది అయితే డ్రింకింగ్ చేస్తే ఫారెన్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చు అంట. మొన్న వచ్చింది కదా బాబు, మనోడు అదే ట్రై చేస్తుండు. ఆల్రెడీ B1 లెవెల్ కి పోయిండు, ఇప్పుడు 2 పెగ్గులు వేస్తాడు. డబల్ చేయి, పెగులను డబల్ చేస్తే నువ్వు కూడా లెవెల్స్ డబల్ అవుతాయి.
లెవెల్స్ డబల్ అయితే బ్యాంక్ అకౌంట్ జీరో అయింది. బ్యాంక్ పోయి మాక్సిమం వచ్చే ముందు అయితే 1 year సరిపడా అయితే తెచ్చుకోవాలి 100%. తెచ్చుకుంటే బెస్ట్. ఏమైనా పార్ట్ టైం దొరికితే మేనేజబుల్, లేకపోతే ఇక అవే వాడాలి. కరెంట్లీ మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నారా బ్రో అంటే, లేదు బ్రో, స్ట్రెచింగ్, స్టిల్ స్ట్రెచింగ్. అప్లై చేస్తున్నాం. ఇంటర్వ్యూస్ కూడా వస్తున్నాయి కొన్ని, ఇచ్చినాం. స్టిల్ ట్రైయింగ్. కొన్ని ఫ్రెండ్స్ What is the అడుగుతున్నారు. best way to find rent in Paris 9 and what is the average rent of the family of 3? సో మీరు ఫ్యామిలీ కాబట్టి అరౌండ్ ఇద్దరికి మాక్సిమం ఇద్దరికి అయితే మీరు ప్యారిస్ 9 అంటున్నారు. మాక్సిమం మీకు ప్యారిస్ లో సరౌండింగ్స్ లో ఇద్దరు కలిపి 1200-1400 euros ఉంటుంది. ఓకే, సో ఆ రేంజ్ బట్టి ఏరియాని బట్టి ఉంటుంది. మాక్సిమం మీరు 9 అంటే ఇంకా దానికి దగ్గరలో ప్యారిస్ 10 దగ్గరలో అంటే ఆల్మోస్ట్ పెరిగిపోతుంది. మీకు 1500 కూడా ఛాన్సెస్ ఉంటాయి. అవి చూసుకోండి కొంచెం. మీరు బెస్ట్ వే అంటే ఈ స్టూడపార్ట్ వెతకండి, అండ్ కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి అవి వెతకండి, అండ్ డైమెన్షన్ ఫ్రాన్స్ అని ఒకటి ఉంటుంది అది చూడండి. అది కొంచెం మీకు ట్రస్టబుల్ అది. డైమెన్షన్ ఫ్రాన్స్ మీరు యూట్యూబ్ లో వెతికి చూడండి. అండ్ సిలాంజర్ అని ఉంటుంది, యాప్.fr అని ఉంటుంది. సో ఈ సిలాంజర్, ఈ యాప్.fr లో డైరెక్ట్ మీరు ల్యాండ్ లార్డ్ తో కనెక్షన్ అయ్యి ఉంటారు. స్టూడపార్ట్ లో కూడా డైరెక్ట్ మీకు అపార్ట్మెంట్ నచ్చింది అనుకో, అపార్ట్మెంట్ వాళ్ళకి మీరు మెయిల్ చేయొచ్చు. అందులోనే మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. లేదంటే లెబోకాయిన్ కూడా. బాగున్నా అమ్మా, ఎలా ఉన్నావు? 1 BHK 1200 మినిమం బ్రో. అదే అదే తెలుసు బ్రో. అది డిపెండ్స్ ఆన్ ఏరియా. డిపెండ్స్ ఆన్ ఏరియా అంతే, కన్ఫర్మ్. అది 1200 మాక్సిమం. ఫ్యామిలీ అంటే వాళ్ళు 1200 ఫిక్స్డ్. అది నేను 100% షూర్ ఇస్తారు కదా దానికి. ఈయన ఎవరు ఇక్కడ ఉన్న ఒక అన్న ఉన్నాడు రా, నాగార్జున అన్న, శ్రీనివాస్ అన్నకి తెలుసు, అప్పుడు పరిచయం అయ్యాడు. ఆయననే 1200 పెట్టి ఉంటుండు. ఎవరు ఉన్నారు ఆయన, వాళ్ళ వైఫ్, పాప. నాకు తెలిసిన అన్న కూడా రీసెంట్ గా ఇన్ఫోసిస్ ఆన్ సైట్ వచ్చింది. అన్న కూడా అంతే 1000 euros లా డిఫరెన్స్ లెక్కలే దొరికింది కొంచెం. 1000 euros 1000 అంతే. నువ్వు ఫ్యామిలీ అంటే 1000+ పెట్టాల్సి. అందుకన్నా ఎప్పుడు ఇస్తూనే ఎప్పుడు వస్తున్నావు కావచ్చులే. వస్తా టైం ఉంది దానికి. వస్తా 100% వస్తా. ఏమైనా ఉందా ఏంది కొంపదీసి రమ్మంటున్నావు? ఇంట్లో వాళ్ళందరు బాగా? ఇంకేంది 1 BHK? ఓకే, 1 BHK. ఇంకేమన్నా వీళ్ళకి ఏం లేదు. మరి కళ్ళు ఎర్రగానే ఎర్ర చూపిస్తున్నాయి రాయి ఎఫెక్టా? అన్న ప్యారిస్ లో మ్యాన్షన్ హౌస్ దొరికిద్దా? చాలా రోజులు బాలేమో ఫోన్ చేసి పంపిస్తాడు. నువ్వు ఏంద్రా, వాడు ఏదో మాట వరుసకు 2 ఫేక్ ఇయర్స్ ఫ్రెంచ్ వస్తారు, నువ్వు ఇప్పుడు అన్ని మామూలుగా ఉండదు మరి. వేరే ప్యారిసా? వేరే ప్యారిస్ అంటే ఎక్కడ బ్రో? ఏంటి మేము ఉండేదా ఏరియా అంటారా, లేకపోతే ఇలా? హౌ టు ఫైండ్ షార్ట్ టర్మ్ రెంటల్ ఫర్ ఆపరా బాబు. యాక్చువల్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటే మీరు పర్సనల్ గా మెసేజ్ చేయండి, నేను చెప్తాను దానికి డీటెయిల్స్ నేను చెప్తాను. షార్ట్ టర్మ్ కావాలా అంటే నేను చెప్తాను ఎలా అంటే. అది షార్ట్ టర్మ్ మన ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు కదా, ఆ తెలుగు వాళ్ళు ఒక ఇల్లు తీసుకున్నప్పుడు అక్కడ సపరేట్ గా రూమ్స్ అనేది పెడతారు, సపరేట్ వెకేషన్ లైక్ సబ్టెనెంట్ లేక. సో అందులో కూడా మీరు ఇంకా హోటల్ ఇప్పుడు కంపేర్ టు హోటల్ తోని వాళ్ళు తక్కువ రేట్ లో మనకి రెంట్ కి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 1 month కుంది ఒక దగ్గర. 1 month కు ఒకసారి మెసేజ్ చేయండి మీరైతే వాడికి. ఒకసారి మెసేజ్ చేయండి, నేను చెప్తా. మసిల్ తీసుకొని లాస్ బ్రో ఆటోమేటిక్ గా లాంగ్ తీసుకుంటావు. ఫ్యామిలీ రవి రవి వదిలే అయ్యా సావే.
డొమెస్టిక్ అది వదిలేసి, అది సంబంధం లేదు. ఫ్యామిలీ అంట, వర్క్ కోసం వస్తున్నారు. ప్యారిస్ సాయి, నువ్వు రైస్ ఎందనో ఏం చేద్దాం అనుకుంటున్నావు మాట. డొమ్సిల్ తీసుకొని లాస్ అయితే ఆయనకి పర్మనెంట్ ఎట్లా ఏడ దొరకాలి, అడిగిపోతే కాంట్రాక్ట్. లేకపోతే అంతే అయిపోయినట్టే. చాలా మంది మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి బ్రో? రెంట్ అయితే 400 మినిమం. లేదు, డివైడ్ చెయ్యి. సింగిల్ గా ఉంటావా, షేరింగ్ లో ఉంటావా, కేసెస్ డిపెండ్స్. అది ఏ ఏరియాలో ఉంటావు, ఫ్రీ గ్రాసరీస్ వాడతావా సరే లేదా? చెప్తా. ఫస్ట్ ఒకవేళ నువ్వు సింగిల్ గా ఉండి సింగిల్ రూమ్ కావాలంటే 600 650 పెట్టాల్సి ఉంటది. దానికి క్యాఫ్ అనేది ఎలిజిబుల్ ఉంటది. లైక్ 200 230 వస్తుంది బేస్డ్ ఆన్ ఏరియా, దాన్ని బట్టి. సో ఒక 400 450 వేసుకో సింగిల్ గా నువ్వు ఉంటే. ఇప్పుడు ఒకవేళ షేరింగ్ అనుకో, అందరితో షేరింగ్ ఉండి కడితే 400 450 ఉంటది. అందులో మళ్ళీ నీ కాంట్రాక్ట్ లో నీ పేరు ఉంటే మాత్రం నీకు క్యాఫ్ వస్తే 130 మైనస్ చేయి. యావరేజ్ గా 420 వేసుకో. అందులోకి వెళ్ళి 130 తీసేస్తే ఎంత మిగులుతో నీవే చూసుకో. సో అంతా నువ్వేమని కడతావు, 280 కడతావు అంతే కదా, 285 అంతే. 300 గ్రాసరీస్ ఇంక్లూడింగ్ 100 వేసుకో అంతే. అంతే. గ్రాసరీస్ కి 100 50 అవుతాయి. ఇంకా నువ్వు ఫుడ్ తినేది బయట తింటావా ఇంట్లో తింటావా, అది బేస్డ్ ఆన్ కి మాక్సిమం €50 బ్రో మంత్లీగా. నువ్వు ఇక అంత ఉంటావు. బట్ నా సజెషన్ వచ్చేసి మీరు సింగిల్ గా ఒకసారి ప్రిఫర్ చేయండి. నీకు ఇంక ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అంటే షేరింగ్ ట్రై అయ్యి. షేరింగ్ లో కూడా మళ్ళీ నువ్వు ఎలా ఉండాలంటే సపరేట్ కుకింగ్ లో ఉండాలి, అందరితో కలిసి ఉండకూడదు. మీరు ఉండేది అందరితో కలిసి ఉంటారు, బట్ సపరేట్ కుకింగ్ చేసుకునేలాగా ఉండండి. అప్పుడే నీకు చాలా అంటే చాలా తక్కువ పడుతుంది, బెనిఫిట్ ఉంటుంది. వస్తుంది బ్రో 622 రెంట్ కి. మరి ఎందుకు బ్రో 622 రెంట్ తో ఉంటున్నావు? అంతే వస్తుంది. డిపెండ్స్, ఇంకా అది ఏరియాని బట్టి ఉంటాయి. ఎవరు అయితే 250 రావాలి 620 కడితే. బ్రో ఇక్కడ 500 నీకు 500 రెంట్ నువ్వు ఎక్స్టెండ్ చేస్తే నీకు 100% 200 రావాల్సింది, అది రూల్ ఉంది. కానీ మరి నీకు 132 ఎందుకు వస్తుందో తెలియదు. ఒకసారి కావాలంటే క్యాఫ్ ఆఫీస్కి వెళ్ళు, ఫస్ట్ స్టిమ్యులేట్ చేయి. స్టిమ్యులేట్ చేసిన తర్వాత నీకు ఎంత వస్తుందో చూడు. అది స్క్రీన్ షాట్ తీసుకొని ఇలా మరి చూపిస్తుంది ఎందుకు నాకు 132 వస్తుంది, నువ్వు పోయి అడిగితే వాళ్ళు వేసినా వేస్తారు. ఏరియాని బట్టి ఏం కాదు, కానీ రెంట్ని బట్టి కూడా వాళ్ళు 100% వేయాలి. 500 దాటితే వాళ్ళు 100% 200 వేయాల్సిందే. ఒకసారి క్యాప్ లాగిన్ అయ్యి అందులో నువ్వు మెసేజ్ పెట్టేది ఉంటది కదా, అక్కడ లెటర్ రాయి ఫ్రెంచ్ లో, లేకపోతే ఆఫీస్ కి వెళ్ళు కుదిరితే. ఒకసారి డైరెక్ట్ ఆఫీస్ కి మార్నింగ్ వెళ్ళు. మార్నింగ్ ఫస్ట్ అవర్ లోనే ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడే వెళ్ళి కనుక్కోండి. 8:30కి ఓపెన్ చేస్తారో వెళ్ళి కనుక్కోండి. ఏం చేయలే బ్రో, డిపెండ్స్ ఆన్ యువర్ ఏరియా అండ్ శాలరీ. శాలరీ అంతే, అదే చెప్పిన ఏరియా అది కూడా. ఒక్కోసారి ఏమైతుందంటే మనం పోయి వాళ్ళని మాట్లాడితే వేస్తారు, దాంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ఒక్కొక్క ఏరియాకి €2 €3 పెంచారు క్యాఫ్ ని. బహుశా నెక్స్ట్ ఇయర్ తీసేద్దాం అని అనుకుంటున్నారు. కరెంట్లీ ఇన్ M1 will college really help us to మీ కాలేజ్ బట్టి ఉంటాయి. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే మనలాగానే ప్లేస్మెంట్స్ లాగా ఏమన్నా పెట్టి జాబ్ ఫేర్స్ అలా చేస్తారు. లేకపోతే కాలేజ్ ఏమన్నా రీసెర్చ్ ఫెసిలిటీ ఉంటే అందులో తీసుకుంటారు. నీకేం రాలేదు బయట అంటే. అది డిపెండ్స్ ఆన్ కాలేజ్, డిపెండ్స్ ఆన్ డొమైన్, ని డిపెండ్ అయి ఉంటది. అంతే. కాలేజ్ లో వాళ్ళు కూడా సేమ్ మన ఈ జాబ్ సెర్చింగ్ లో కూడా మనదే ఫాలో అవుతున్నారు. కొన్ని టైఅప్లు ఉంటాయి. ఒక రోజు జాబ్ మేళ పెడతారు, పోవాలి, ఇంటర్వ్యూస్, రెజ్యూమ్లు ఇవ్వాలి. ఒకవేళ సెలెక్ట్ అయినట్టు, లేదంటే లేదు, లైట్. తర్వాత మరి మీరు ఇంకా ఎలా చూసుకోవాలంటే మీకు సపరేట్ గా కాలేజ్ వాళ్ళు యాప్ డిజైన్ చేస్తారు. జాబ్ టీజర్ అనేది ఉంటది. ఇంకా మా కాలేజ్ అయితే జాబ్ టీజర్ అని పెట్టారు. సో అందులో మేము అప్లై చేసుకుంటూ కూర్చుంటున్నాం. దానికి ఏవైతే టైఅప్ ఉన్నాయో అవి మేము చేసుకుంటూ కూర్చుంటున్నాం. సో అది కాకుండా మీకు కూడా ఇంకేమైనా టైఅప్స్ ఉన్నాయి మీ కాలేజ్ అని అడగండి. జాబ్ బోర్డ్స్ ఉంటాయి కదా. అండ్ వన్ మోర్ థింగ్, ప్రొఫెసర్స్ ని మీరు బాగా వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండండి. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు ఇక్కడ. ప్రొఫెసర్స్ అడగండి, సార్ ఇట్లా నేను ఇంటర్న్షిప్ కోసం ఇస్తున్నాను, మీ దగ్గర ఏమైనా అవైలబిలిటీస్ ఉన్నాయా, మీకు తెలిసినాయంటే వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. మీ లైక్ అందరు చేసే తప్పు ఏంటి అంటే
ఎవ్వరు ప్రొఫెసర్ తోని అసలు ఇంటరాక్ట్ అవ్వరు, ఏమనరు, ఏదో పోయినావా నామకే వాసు వచ్చినావా అనే ఉంటది. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి 100%. అయితేనే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్యాన్స్ మీటింగ్ అన్న ప్లీజ్ అన్న. లాస్ట్ ఇయర్ మొత్తం 575 రెండు బ్రో, కానీ 122 వచ్చాయి. నీకెందుకు రా క్యాప్, నువ్వు ఫ్రీగా చదువుతున్నావు. ఆడి కాలేజ్ ఫీజు లేదు, మగ క్యాప్ ఉంట. ఎందుకు రా నీకు క్యాప్? అరే నువ్వు కట్టేది రెంట్ ఒకటి కదా పోయి మంచి లగ్జరీ అపార్ట్మెంట్ లో ఉండు, మంచిగా ఎంజాయ్ చేయి, ఎక్స్ప్లోర్ చేయి యూరోప్ ని. నీకెందుకు రా ఫ్యాన్స్ క్యాప్? మీటింగ్ బ్రో, ఫ్యాన్స్ మీటింగ్ ఏంది బ్రో? మీటింగ్ ఓకే గానీ మీటింగ్ అమ్మ మరీ దారుణం చేస్తున్నారు అయ్యా. అది ఏం లేదు. మీటింగ్ అంటే చేస్తాను నేను నైట్ చేస్తాను. ఐఫిల్ టవర్ దగ్గర రండి అందరం. అంత లేదు. 31st నైట్ ఐఫిల్ టవర్ ఓడే అన్న సమాధానం ఎంత ఉంటారు. ఆల్రెడీ ముందే శాంసంగ్ క్లోజ్ చేశారు, ఇక మొత్తం అందరు ఎగబడతారు ఐఫిల్ టవర్ దగ్గర. అలా ఉంటది అన్నట్టు. ఏడ్రా మన నవీన్ రెడ్డి వచ్చిండను ఇందాక. 900 వచ్చాడు పోయాడు, మళ్ళా అన్న మెరుపుతి ఇలా వచ్చే ఇలా వెళ్ళిపోయాడు. కాదు, మీ కాలేజ్ అయిపోయిందా? ఎవరు కనెక్ట్ లేరు? ప్రొఫెసర్స్ ఇట్లా ప్రొఫెసర్స్ ఎవరైనా కనెక్ట్ లో ఉన్నారా? లైక్ ఇట్లా ఇంటర్న్షిప్స్ కోసం అది ఇది అని. ట్రై చేస్తూనే ఉన్నాం, ఫాలో అప్ చేస్తున్నాం. చూడాలి ఏమో మాకు, అంటే ఇక బయట రాకపోతే కాలేజ్ లో చేసే ఫెసిలిటీ ఉంది, చూస్తున్నాం అది. అది కూడా ఉంది, అవును. ట్రై చేస్తున్నాం, చూద్దాం ఏమైతుందో. ఏం చేయలేదు, తొక్కుకుంటూ పోవాలి. కాదు ఏం జరుగుతుంది చెప్పు. ఏమైతుంది చెప్పు. అంటే రాదు స్టార్టింగ్ లో కాదు, అదే కదా. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనం పార్ట్ టైం రాదు అనుకున్నాం, దొరకలేదు. అసలు మనకి ఫస్ట్ యూఎస్ వీసా రిజెక్ట్ అయినప్పుడు ఇంక ఈయనే ఉంటామేమో అనుకున్నాం. రాలే 4 సార్లు అది రిజెక్ట్ అయినా ఇడికి రాలే, అంతే. ఏదైనా పాజిటివ్ గా తీసుకోవడం. ఎడ్యుకేషన్ లోన్ అవుతుంది అనుకున్నా, లోన్ ఎంత ఇబ్బంది పెట్టిండు వాడినే నీకు ఇబ్బంది పెట్టాడా? నేను వాడిని ఇబ్బంది పెట్టా. నేను వాడిని తొక్కి పడేసిన మొత్తం ఇట్లా. ఎందుకు ఎవరో లోన్ అంటే తీసుకోపో అన్నాడు. సాయిరామ్ బ్రో నువ్వు రా బ్రో, ఫ్రెంచ్ నువ్వు రిక్వెస్ట్ పెట్టి నువ్వు రా, ఫస్ట్ రా. చలి పెడుతుందని లేస్తే వస్తలేవా? చలి పెడుతుంది వస్తలేవా? చేత కావట్లేదని వస్తలేవా? రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు బ్రో. కాషన్ కి ఏది రిక్వెస్ట్ పెట్టినా, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు బ్రో మీరంతా. యాక్సెప్ట్ అంటే చేయరా? ఇంతమంది పెట్టారా? నమస్తే అన్న. ఎట్లా నడుస్తుంది ఫ్రాన్స్ లో? నడుస్తుంది అట్లా ఇట్లా 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 నడుస్తుంది. ఫ్రెంచ్ ఎక్కడ దాకా వచ్చిందన్న? ఏమో బ్రో నువ్వు చెప్పాలి ఇక. అంటే కాదు, ఇన్పుట్ ఉంది కానీ అవుట్పుట్ వస్తలేదు, అదే బాధ. ఇన్పుట్ గట్టిగా ఇన్పుట్ 100% వస్తున్నాయి లాస్ట్ లో. వాళ్ళకి అర్థం కాలేదు. అదే కదా, అన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. వార్నింగ్ లో అయితే ఫుల్ మాత్రం ఫుల్ ఉంటుంది. వాళ్ళు చెప్తే ఈజీగా అర్థమవుతుంది మాకు ఇప్పుడు ప్రజెంట్. వాడు ఎప్పుడంతసేపు అర్థం అవుతుంది, మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసినప్పుడే రాదు. అదేగా వాడింట్లో వాడు, నా రూమ్ లో నేను, అంతే. నువ్వెక్కడ నేర్చుకుంటా? నేను నవీన్ రెడ్డి ఇక్కడనే పనిచేస్తాడు బ్రో, మా రూమ్ దగ్గరనే, మ్యాసీలో ఉంటా. ఓకే ఓకే. అభిలాష్ బ్రో, నువ్వు నేను గిన్నెసార్లు ఫోన్ మాట్లాడినాం బ్రో, ఫేస్ తెలియదు అంతే.
అదే అదే ఫోన్ మాట్లాడినాం అదే అందుకే అంటున్నా. డిఎస్టిఏ స్కూల్ నేను. అదే తెలుసు తెలుసు. ఇంకేం బ్రో మీ డిగ్రీలో ఎక్కడ దాకా వచ్చిన ఇంటర్న్షిప్స్? ఇంటర్న్షిప్స్ అవుతున్నాయి అట్లా అట్లా. నా రెజ్యూమ్ అనిల్ బ్రో, పెట్టినా నీకు. అనిల్ బ్రో ఇంటర్న్షిప్ ఎట్లా ఉంది బ్రో? నువ్వు ఐటీయా? ఐటీ నాది. మరి ఐటీ కాకపోతే మనం ఇంకేంది? అడుకొని డొమైన్ తినడమే డొమైన్ మనది. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. రే మరి దాంట్లో అడక్క తినలేదురా. అరే మా దాంట్లో జీతాలు వస్తే ఎట్లా వస్తాయి తెలుసారా? లైవ్ లో ఉన్నావు కాబట్టి ఏమంటలేదు కానీ ఎట్లా వస్తాయిరా? ఎంత వస్తాయి చెప్పు. మీకెంత నెలకు 5 వస్తాయి? లక్షలు వస్తాయా? నెలకు 5 లక్షలు వస్తాయా? ఇంకా అన్ని బెనిఫిట్స్ కలిపి ఐదు అనుకో. అందరికి వస్తాయి. ఫస్ట్ నీకు జాబ్ రావాలి, శాలరీ ఎంత వస్తుందని కాదు బొంగు. జాబ్ అది salary జాబ్ రావాలి. జాబ్ దేవుంది శాలరీ కాదు, కొత్త నాకు వస్తుంది. ఏదో 2 లక్షలు వచ్చినా చాలు శాలరీ. జాబ్ రావాలి ఫస్ట్. వీళ్ళందరూ అరే అన్న ఎస్పానియల్ లో పెడుతున్నాడు కదా హలో అని. ఎవరు అర్థం ఎవరో మాకు తెలియదు. హలో హలో ఎవరో మరి. ఏంటి మరి న్యూ ఇయర్ ప్లాన్స్ ఏడున్నాయి రవి? వెళ్ళిపోతున్నావు? బ్రో ఏడికి పోతలేదు. ప్యారిస్ వద్దామా, ఏడే ఉందామా, ఏమో తెలియట్లేదు. ఏం చేస్తావు ప్యారిస్ న్యూ ఇయర్? వస్తాను ఏ ఈడికి బండతో నువ్వు. కొట్టుకుంటే తలకాయ కొట్టుకోవడానికి. నేను అంతే. యాక్చువల్ గా నేను ఒక దీక్షలో ఉన్నాను అనమాట. సో జనవరి 23 వరకు దీక్ష మెయింటైన్ చేస్తున్నాను. సో అంతవరకు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకండి, నేను ఏడికి రాను. నువ్వు జనవరి 23 తర్వాత మళ్ళా డేకి వెళ్ళిపోతుంది 28 కి. ఆ తర్వాత ఇక నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. వస్తారా బాబు? ఒరే నితిన్ గా నువ్వు ఓ పని చెయ్యి, తీసుకొని మా రూమ్ కి రా 31st రోజు పార్టీ చేసుకున్నాం దా. ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు వస్తున్నావు అన్న? ఎక్కడికి? దారా మళ్ళా బిర్యానీ చేస్తా దారా, తిందుదా మళ్ళా నీకోసం మళ్ళీ చేస్తుందా. మళ్ళీ వీడియో చేయి వాడితో. మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. బ్రో ఇంటర్న్షిప్ ఎట్లా నడుస్తుంది బ్రో? అనిల్ బ్రో బ్రో ఏం లేదు, ఒక 9 అప్లై చేసా కాలేజ్ నుంచి, 3 రిజెక్ట్లు అయినాయి. 6లో ఒక 4 బాగానే ఇచ్చా, 2 పోయినట్టే. ఇంకా 4 వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్ అంతే. ఇంకా వాళ్ళు ఇయ్యలేదు. నేను కాలేజ్ చేశాను కదా, మా కాలేజ్ వాళ్ళు పెట్టారు మాకు. ఓకే 4 ఉన్నాయి. సో చూస్తున్నాం, మరి ఇంకా రాలేదు. మేబీ మరి ఏందో ఏమో తెలియదు. ఆల్మోస్ట్ వాళ్ళు మాకు ఎంతసేపు ఒక్క ఇంటర్వ్యూ నాకు 1/2 అవర్ జరిగింది. ఏ బ్రో చాలా ఇది అడుగుతున్నాడు బ్రో, నేను కూడా ఇచ్చిన. అండ్ మా దాంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే, మా కాలేజ్ ఆమె ఎవరైతే సీనియర్ వర్క్ చేస్తుందో కంపెనీలో, ఆమెనే నన్ను ఇంటర్వ్యూ ఇస్తుంది. నేను కూడా కాలేజ్ ఐసెట్ కాలేజ్ నుంచి, సో నేను కూడా ఇట్లా చదివాను అది అని చెప్పింది. ఆమె సజెషన్స్ ఇచ్చింది. ఇంకా వాళ్ళ సజెషన్ ఎట్లున్నది తెలుసా? మేము అప్లై చేసినప్పుడు, ఇప్పుడు చేశాం కదా, చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, మా అఫీషియల్ వెబ్సైట్ కూడా వెళ్ళండి, అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ కూడా మీరు అప్లై చేయండి, మీకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ కనిపిస్తాయి, మీరు అందులో కూడా అప్లై చేయండి, మేము యాక్సెప్ట్ చేస్తే మీరు రోల్ తగ్గట్టు ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తామనే ఉంది. అది కూడా చెప్పారు. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళు ప్రతి ఒక్కటి ఎంత ప్రశాంతంగా, ఎంత కూల్ గా, ఒక సోది పెట్టట్లేదు. నువ్వు ఏదైతే అడుగుతున్నావు అదే అడుగుతావు ఎగ్జాక్ట్ గా. మనం అనుకుంటాం కదా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అడుగుతారు బ్రో, చూసాను నేను బాగా. మనం ఏముంది అనుకుంటాం, ఎవడో ఒకటి ఏదో ఒకటి చెప్తాడు కానీ వాళ్ళు చాలా అడుగుతారు టెక్నికల్ గా. ఇంగ్లీష్ లో ఉంటుంది కానీ రాడ్ దింపుతారు అంతే. ఈ ప్రాజెక్ట్ ఎట్లా చేసినావు, ఆ ప్రాజెక్ట్ ఎట్లా చేసినావు, టూల్స్ ఏం యూజ్ చేసినావు, కోడ్ ఎట్లా రాసినావు చేస్తారు కిందకి వెళ్ళేది. బట్ ఫైన్ బ్రో, బానే. అంటే మోస్ట్లీ ఫుల్ టైం కోసమే తీసుకుంటారు ఇంటర్న్షిప్స్ కి ఇక్కడ. ఓన్లీ ఇంటర్న్షిప్ వస్తే వాడు ఇంటర్న్షిప్ తీసుకొని నాకు స్టైఫండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, నాకు అది ఒక్కటి చాలు. నాకు ఓకే, నాకు స్టైఫండ్ ఇచ్చకపోయినా అరే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటది ఇంటర్న్షిప్ వస్తే. చాలా బ్రో, చాలా చాలా. ఎందుకంటే ఇక్కడ
ఫ్రెంచ్ కంపెనీ ఎంటర్ప్రైజెస్ అన్నీ అంతే. వాడు ఇంటర్న్షిప్ అదే తీసుకునేదే, ఎందుకంటే ఇది ఇంటర్న్షిప్ మ్యాండేటరీగా, ఇంటర్న్షిప్ నుండే వాడు ఫుల్ టైమ్ గా తీసుకుంటాడు ట్రైనింగ్ సివిల్ ఇచ్చి వాళ్ళకు కూడా మంచిగా. మ్యాండేటరీనా? నేను ఓన్లీ ఐటీ కన్నా విన్నా నేను ఏంటిది? ఇంటర్న్షిప్స్. మాకు మ్యాండేటరీ, మాకు పక్కా ఉంటది ఇంకా. ఓకే. ఐటీ వాళ్ళకు కూడా డిగ్రీ వ్యాలిడేట్ చేసుకోవడానికి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ చేయాలి. మాకు అంతే మ్యాండేటరీ. బాగుంది. ఇంటర్న్షిప్ లేని ముగ్గురు ఇంటర్న్షిప్ల గురించి మాట్లాడతాము. మరి ఇప్పుడు అదే కావాలి ఫోకస్. నెక్స్ట్ ప్రాసెస్ అంటే అయిపోయింది ఇప్పుడు కాలేజ్ ఇలా. విను, ఫస్ట్ మేము వచ్చినప్పుడు మాకేం తెలియదు, అన్ని విషయాలు తెలుసుకొని ఈ ప్రాసెస్ గురించి స్టార్ట్ చేసాం. ప్రాసెస్ ల గురించి తెలుసుకున్నాం, ప్రాసెస్ లో మెల్లగా చెప్పినాం. తర్వాత అదే ఇప్పుడు ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ కూడా అవుతుంది. యూగాలు అంతే, మనకు తెలియని విషయాన్ని మనం చెప్పకూడదు, అది తప్పు కదా. ఇప్పుడు ఎట్లా ఇంటర్న్షిప్ నేను ఆల్మోస్ట్ నన్ను ఎవడు అడిగినా కానీ బ్రో నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను అందులో, నాకు రిజల్ట్ వచ్చినప్పుడు చెప్తాను. అదే బెటర్లే. అంతే మరి ఇంకేం మా చెప్తాం. డిఎస్సీ చాలా స్ట్రిక్ట్ చేసింది బ్రో. ఇప్పుడు రాడే ఉంది. ఇప్పుడు మీకు జూనియర్లకి ఆన్లైన్ డేంజర్ ఉన్నది. క్లాసెస్ కదా మొత్తం? క్లాస్ లో ఆన్లైన్ బ్రో. ఎగ్జామ్ కూడా ఏఐ ప్రొక్యూటర్ తో పెడుతున్నారు. వీళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి, వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు డిఎస్టీ. కానీ చాలా ఇప్పుడు వచ్చే వాళ్ళకి అయితే జూనియర్స్ కి రాడే అంత ఈజీ కాదు బ్రో ఎగ్జామ్స్ క్రాక్ చేసుడు. చిన్న చిన్న వాటికి కూడా నిన్న జస్ట్ ఏదో క్వశ్చన్ పైన జోక్ చేస్తేనే వాళ్ళు పెద్ద వార్నింగ్ లెటర్ పంపించింది నాకు. డేంజర్ ఉన్నారు ఇప్పుడు బ్రో. ఒకటే మాట, వాళ్ళని మనం క్వశ్చన్ చేయొద్దు, వాడు ఏం చేస్తాడో కాదు. వాడు నాయక్ సినిమాలో బ్రహ్మానందం గాడు వాడు అంటాడు, ఫుడ్ నేను ఏం పెడతా తినాలి, నేనేం చెప్తే అది కాదు, అంతేగాని నువ్వు క్వశ్చన్ ఏం చేయొద్దు అంటాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే, వాడు ఏం పెడతాడో ఎగ్జామ్ అదేరా. యాక్చువల్గా ఆ కాలేజ్ ఏంటంటే దాంట్లో చదివే ప్రొఫెసర్స్ చెప్పే ప్రొఫెసర్స్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళందరూ చాలా పెద్దోళ్ళు అనమాట. నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది. ఇప్పుడు పైథాన్ లో లైబ్రరీస్ ఉంటాయి కదా, స్కై కిట్ మెషిన్ లెర్నింగ్ పైన, అట్లాంటి లైబ్రరీస్ డిజైన్ చేసిన వాళ్ళు దాని డైరెక్టర్స్ మొన్న వచ్చి టీచ్ చేస్తున్నారంట. నాకు తెలియదు, ఈడంతా మిత్రులు అనుకున్నా. నేను కూడా మొన్న ఇట్లానే షాక్ అయిపోయినా చూసి. డైరెక్టర్ మాకు ఫ్యాబియన్ అని ఒక ప్రొఫెసర్ ఉంటాడు అనమాట, తను స్కై కిట్ కి డైరెక్టర్, ప్లస్ మిస్ట్రల్ ఏ అని ఫ్రాన్స్ లో ఉంటది, దాని ఫౌండర్ డిఎస్టీ వాళ్ళు కొంతమంది ఉన్నారు అందులో. ఫీలింగ్ ప్రౌడ్ బ్రో. మరి గోకపోయినా గోకు రక్తాలు వచ్చేలాగా లేదు బ్రో, వాళ్ళు అంటే ఏదో క్లాస్ చెప్పి వెళ్ళిపోతారు, అదే ప్రాబ్లం డిఎస్టీతో. నీకు పర్సనల్ హెల్ప్స్ అవి ఏం చేయరు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా ప్రొఫెసర్స్ బాగుంటాయని, ఎవడు క్లాస్ చెప్పినాక మన మొహం చూడరు. ఉంటది కానీ నేను ఏమంటున్నా అంటే, మెయిల్స్ ఉన్నాయి కదా, ఆ మెయిల్స్ అయినా కానీ మీరు మెయిల్స్ కూడా పెడితే వాళ్ళు ఇచ్చేటోళ్ళు అయితే ఇస్తారు. మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా. ఇంటర్న్షిప్ అనేది మన బాధ్యత. ఏంటంటే వాళ్ళు చాలా పెద్ద పొజిషన్స్ లో ఉంటారు బ్రో, సో బేసిక్ పట్టించుకోవాలి. ఇప్పుడు మాకు కొన్ని కాలేజెస్ లో ఎలా అంటే వాళ్ళే చెప్తారు, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే డోంట్ హెసిటేట్, మెయిల్ చేయండి. హాయ్ బ్రో, కమింగ్ టు ప్యారిస్ నెక్స్ట్ మంత్, ఆల్ ద బెస్ట్ బ్రో, జాయిన్ ద క్లబ్. వచ్చేసి ఆ గాజునోట్ల రైస్, సోనా మసూరి రైస్, ఇండియన్ గ్రోసరీస్, రైల్వే స్టేషన్ లో సాటి అని ఉంటది బ్రో, అదొక్కటి ఎత్తుకో, ఇక్కడ పోయినా బతుకుతా. 20 kg 10 kg 20 euros సోనా మసూరి. 15.75 నిన్ననే తీసుకున్నాను. తగ్గిందా? అవునా? తగ్గింది. ఎప్పుడు తగ్గింది బ్రో? మొన్ననే పోయినప్పుడు నేను తీసుకున్నా. నేను అదే రేపు వెళ్తా, రేపు డైరెక్ట్ వెళ్ళి తీసుకొని వస్తా రిటర్న్ గా. తీసుకొని ఉండు, రేపు కొత్త వస్తున్నాడు బ్రో సుమంత్ అంకన్ బ్రో. కాదు విజిటింగ్ వీసానా బ్రో మీది, లేకపోతే లాంగ్ స్టే వీసానా? ఎవరిది? ఈ అబ్బాయి సుమంత్ అంకం అనేది. లాంగ్ స్టేనే, స్టూడెంటే అనుకుంటా బ్రో. విజిటింగ్ అయితే ఈడికొచ్చి ఏం చేస్తాడు? అవి ఉన్న ఈఫిల్ టవరే సక్కగా లేదు. లేదు బ్రో, ఫ్రెండ్స్ ఏం ఇంపార్టెంట్ కాదు, జస్ట్ బయటకు పోయినప్పుడు అందరితో మాట్లాడాలి అంతే. ఏముండదు ఫ్రెండ్స్ తో, ఏముండదు, జస్ట్ మాట్లాడాలి అంతే. నీకు మాట్లాడటం అంటే ఇంపార్టెంట్ ఏ కాదు పెద్ద, అంతే.
చెప్పు, 2 పెగ్గులేస్తే అదే వస్తుంది చెప్పరా, చెప్పు. అరే వాడికి చెప్పినా వాడు 2 పెగ్గులు వేస్తాడు కానీ ఫ్రెండ్స్ నేను మాట్లాడట్లా. వాడి ఎడవేయండు, వాడికి పెగ్గు టైం అయింది అనుకుంటా. ఎడ్యుకేషన్ వీసా. ఓకే ఓకే, లాంగ్ స్టే ఆల్ ద స్టూడెంట్ బెస్ట్ బ్రో. వీసా. ఎడ్యుకేషన్ వీసా అనేది వర్క్ వీసా కన్వర్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఓడి అమ్మ, అరే ఈ అరే కాలేజ్ నిజంగా లో చెప్తున్నా, ఈ వర్క్ వీసా అంటే గుర్తుకొచ్చిందిరా అయ్యా. ఏందిరా ఆ లొల్లి ఏందో నాకు అర్థమే అవుతలేదు ఆ వర్క్ వీసా బ్రో అన్నది. ఎక్కడైనా బ్రో అంతే బ్రో. నేను ముందు వేరే కంట్రీలో కూడా ఉండే, ఆడ కూడా అదే బాధ ఉంటది. సావ ఒరే కొడతా ఉంటారు నీకు అందరు. తెలుసా, డ్రైవింగ్ జాబ్స్ ఉన్నా, ఇప్పుడు ఒకవేళ ఆ వర్క్ డెలివరీ పర్మిట్ జాబ్స్ ఉన్నాయి. గురించి ఇప్పుడు నేను 2 వీడియోలు పెట్టాను. ఆ వర్క్ పర్మిట్ గురించి 2 వీడియోలు ఒక లెవెల్కి వెళ్ళిపోయినాయి, 30K 40K వ్యూస్ కి వెళ్ళిపోయినాయి. దాదాపు మహా అంటే నాకు చేసింది 100+ ఉన్నారు. ఒక్కొక్కరు నేను రిఫర్ వేరే వాళ్ళ కన్సల్టెన్సీకి ఇచ్చిన, ఒక్కొక్కరి మీద 1,00,000 వచ్చిన ఈ పాటి కోటీశ్వర్లు అయ్యేటోళ్ళం రా. అమ్మ ఆఫీస్ బ్రో ఇప్పుడు అమ్మ. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. బ్రో వర్క్ వీసాకి మామూలు బేసిక్ వర్క్ వీసా కోసం కూడా కన్సల్టెన్సీస్ ఎంత నాకు తెలిసిన వాళ్ళు మాల్టాకి వేస్తుండే అప్పట్లో 5 lakhs. అడిగి వెనుక జాబ్ ఉండదు, ఏముండదు. అయ్యా స్వామి, ఇప్పుడు 5 lakhs తెలుసు. ఇప్పుడు అది ఓవరాల్ గా అన్నిటికీ 5 lakhs తీసుకుంటారు. ఇప్పుడు మన ఇండియాలో ఏదైతే కన్సల్టెన్సీలో అందరు 5 lakhs తీసుకుంటున్నారు. మీ ఎంత అసలు మేము మాకు అసలు కమిషన్లు వద్దురా, మాకు ఏం వద్దురా బాబు, మీరు రాకండి అంటే కూడా ఏదో మనమేమో తప్పు చెప్తున్నట్టు, వాళ్ళేమో ఆపుతున్నట్టు, ఏందో ఫ్రెంచ్ ఉలగాలు పెద్ద. ఫ్రెంచ్ వాడి ఎవడ ఆశ వాడికి ఉంటుంది బ్రో. ఫ్రెంచ్ క్లాస్ పేరు ఓకే. పేరు చెప్పు బ్రో, పేరు చెప్పు. డిఫరెంట్ పేరు ఉంది. బ్రో వాండర్ విత్ బాబీ అంట. నువ్వు ఫ్రెంచ్ నేర్చుకున్నప్పుడు నీ క్లాస్ ఏమో మరి. అంటే వాండర్ విత్ బాబీ అనే పేరు ఎట్లా తెలియదు కదా బ్రో. ఫ్రెంచ్ క్లాస్ ఆర్కే బదులు ఆ పేర్లు పెట్టుకోలేదు బ్రో. ఈయన తెలుసు బ్రో నాకు. ఈయన క్లెమోఫోర్డ్ లోనే ఇక్కడ ఉంటుండే, అదే అదే. ఆయన అనుకుంటా. జాయిన్ అవుతుంది కదా. పెగ్గేస్తున్నా ఆల్రెడీ. ఎందుకు బ్రో, వీసా వచ్చిందనా? దిగిపోతుంది లే బ్రో, బాగానే ఇక్కడికి వచ్చే వరకు దిగిపోతుంది. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎద్దులే. ఉంటది అలానే ఉంటది. ఇండియన్ మనీ దొరుకుతలేదు. హాయ్ భార్గవ్, హాయ్. ఎక్కడ పోయినా భార్గవ్ బ్రో? A1 ఉండే, A2 వరకు ఉన్నావు, B1 B2 అటే అస్సామైనావు. క్లెమాంట్, ఓకే. క్లెమాంట్ బిజినెస్ స్కూలా నువ్వు చెప్పేది? యా, యూనివర్సిటీ ఆఫ్ క్లెమోఫోర్డ్ ఏదో ఉంటది బ్రో. ఇక్కడ నుండి 200 kilometers ఉంటది. సుమంత్ బ్రోకి వీసా రాలేదు కానీ ఫ్రాన్స్ కి వస్తున్నాడు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆల్ ద బెస్ట్ బ్రో, ఖచ్చితంగా వచ్చేసి. ప్రాసెస్ గోయింగ్ ఆన్. ఓకే, వస్తలే బ్రో, పాజిటివ్ మొత్తం. వీసా ఈజీగా వస్తుందిలే బ్రో. జాయినింగ్ అవాన్సిటీ మంచి కాలేజ్ బ్రో, మంచి కాలేజ్. నీకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే 20 LP తో బయటకు పంపిస్తారు బ్రో. సీరియస్ బ్రో, ఏం మాట్లాడరా బాబు, మీరు మాట్లాడండి. అది నేను ఎందుకు అవుతున్నారు చెప్పండి బ్రో. మంచి కాలేజ్ బ్రో, మంచి కోర్సు కరికులం బాగుంటది యూనివర్సిటీలో. ఇక్కడనే ఉంటది అర్కిల్ కషన్ అని. ఆల్ ద బెస్ట్ బ్రో, మంచి చదువుకో. ప్లీజ్ టాక్ టు రియాలిటీ బ్రో. రియాలిటీ చెప్పు ఇప్పుడు. వస్తుందా లే బ్రో, తెలుస్తుంది మళ్ళా. ఇప్పుడు మళ్ళా వీసా రాకముందే వచ్చింది అనుకున్నావు కదా, వస్తలే, ఇంకా టెన్షన్ ఏం లేదు, ఈజీయే బ్రో. మీరు ఇంతగానం చెప్తూనే ఉన్నాం, మీకు అర్థం కావట్లేదు అసలు. ఫ్రెంచ్ అవన్నీ మీ స్కిల్స్. అయినా మీకు ఫ్రాన్స్ అని ఎవరు చెప్తున్నారు? సిటీ కాలేజ్ బ్రో. ఫ్రాన్స్ మంచి కాలేజ్ బ్రో, మనం తెలుసుకోకుండా వస్తాం అంతే. ఫ్రాన్స్ నిజంగా మంచి కంట్రీ, బాగా బెనిఫిట్స్ అంతా బాగా.
బానే ఉంటాయి బెనిఫిట్స్ ఎవడు అసలు దానికి ధీమా లేదు. అసలు అంచె బతుకొచ్చు ఇక్కడ. వర్క్ బ్యాలెన్స్ గట్టిగా ఉంది ఇక్కడ. బ్రో. పార్ట్ టైం జాబ్ వదిలేసి ఆ మేరీలో జాయిన్ అయ్యి ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుని కోర్స్ అయిపోయే వరకు మంచిగా అన్ని స్కిల్స్ నేర్చుకుని పెట్టుకుంటే జాబ్ ఎందుకు రా చెప్పు బ్రో. ఎపిటా ఎలా ఉంటది బ్రో? పెద్ద బిల్డింగ్ బ్రో, మస్తు ఉంటది, చాలా పెద్ద బిల్డింగ్. నేను అసలు చెప్పేది ఎపిటా అది నేను పోయినప్పుడు, నేను వేరే పర్పస్ మీద పోయినప్పుడు ఏదో అనుకున్నా మంచి USA students, he said you both అబ్లాస్ are అంటే రేణు yes bro, తెలుసు రేణు. USA students he said both are friends. మేము రిజెక్ట్ అయినప్పుడు ఫ్రెండ్స్, యుఎస్ వీసా రిజెక్ట్ అయినప్పుడు ఫ్రెండ్స్ మేము. ఫ్రాన్స్ కంట్రీ ఇష్టం బ్రో. ఎలా ఉంటది బ్రో ఎపిటా అది 6 రోజులు కాలేజ్ బ్రో. నువ్వు 6 రోజులు కాలేజ్ పోకపోతే తాట తీస్తారు బ్రో. ఐటీ మొత్తం అంతే బ్రో. మాది ఎంతసేపు ఉంటుంది తెలుసా? మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 ఉంటుంది ప్రతిరోజు, మండే టు ఫ్రైడే అంతే. తాట తీస్తారు, మామూలుగా కాదు. ఫ్రాన్స్ కంట్రీ అంటే ఇష్టం బ్రో, అందుకే సెలెక్ట్ చేసిన. అవునా, ఆల్ ది బెస్ట్ బ్రో. బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్, బోన్ కురాష్, బోన్ షాన్స్. నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. నీలన్న హాయ్. ఒరే దీపక్ గా ఏమైతుందా, గుర్తొచ్చానా? మొత్తం కంప్లీట్ గా డిహైడ్రేట్ అయిపోతున్నారా బాబు, డైట్ మెయింటైన్ చేసినప్పటి నుంచి. రోజుకి ఈ బాటిల్ 2 తాగుతున్నా. ఏంటిది పైన? చలికి దాని వల్ల డిహైడ్రేట్ అయిపోతాం. Guys, please introduce yourself once again with all respect. సివిలో ఉండే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లేకపోతే నార్మల్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్? ఎక్కడైనా డబ్బులు ఇచ్చే దగ్గర టాటా తీస్తారు బ్రదర్. దేనికి అర్థం కాలేదు. ఎక్కడైనా డబ్బులు ఇచ్చే దగ్గర టాటా ఇస్తారు. ఇవ్వండి, మీరేం చెప్తున్నారు అర్థం కావట్లేదు. డైరెక్ట్ రెస్పాన్స్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడుగు బ్రో. ఏందో లేదురా, నేను అర్థం కాదు. అంటే ఇప్పుడు ఏ కాలేజ్ కైనా మనం ఫీ పే చేస్తే వాళ్ళు, ఆ కాలేజ్ వాళ్ళు రివర్స్ లోనే మనల్ని టాటా తీస్తారు. ఇప్పుడు బీటెక్ లో కూడా అంతే కదా, మనమే ఫీజులు కట్టి మనమే తిట్టించుకోవడం, మనమే 90 ఎంఏ రావడం ఉద్దేశం. కార్తిక్ రెడ్డి మెసేజ్ చూడు బ్రో, ఏదైనా డైరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వండి, మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. కొన్ని రోజులైనా కాదు బ్రో, నీకు కూడా అర్థం కాదు బ్రో. ఏదైనా డైరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వండి. లేదు బ్రో, ఇప్పుడు నార్మల్ గా మేము ఇప్పుడు మాట్లాడింది ఇంటర్న్షిప్ ఫస్ట్, తర్వాత జాబ్ గురించి మాట్లాడుతున్నాం. అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు, అంతే. బ్రో మేము లాస్ట్ సెప్టెంబర్ లో వచ్చాము, ఇప్పుడు M2 అంటే మాస్టర్స్ సెకండ్ ఇయర్ లో ఉన్నాము. ఇంటర్న్షిప్ వెతకాలి. ఇంటర్న్షిప్ రావాలంటే ఫ్రెంచ్ రావాలి. మా ఫ్రెంచ్ అంతంత మాత్రంగా ఉంది, పోతే రావడం కష్టం అని చెప్తున్నాం. ఏదైనా ఏంటంటే ఇక్కడ నీకు జాబ్ రావాలి, సెటిల్ అవ్వాలి. అబౌట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ మాస్టర్ స్టూడెంట్స్. బ్రో నువ్వు అట్లా పెడితే పేడ్ యాక్టర్ అనుకుంటారు బ్రో, మమ్మల్ని మేము పెట్టించినాం అనుకుంటారు బ్రో. ఇక్కడ జాబ్ రావాలి, పిఆర్ రావాలి, సెటిల్ అవ్వాలి, అన్ని అవ్వాలంటే లాంగ్వేజ్ కి కల్చర్ కి ఇంటిగ్రేట్ అవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్ బ్రో, 2026 ఫ్రాన్స్ ఈజ్ వెరీ క్రూషియల్. 2026 లో కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారబోతున్నాయి. అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత గట్టిగా ఉండాలంటే అంత స్ట్రాంగ్ ఉండాలి. యూట్యూబ్ వీడియోస్, మరి యూట్యూబ్ లో బ్రో వీడియోస్ పెట్టేది అనిల్ బ్రో వేరే దగ్గర ఏమైనా పెడుతున్నాడు ఏంది? యూట్యూబ్ లో పెట్టలే కాదు బ్రో, రియల్ ఏమంటారు యూట్యూబ్ వీడియోస్ పెడితే యూట్యూబ్ ఓకే వాచ్ దా బ్రో, మొత్తం పెట్టు బ్రో ఒకసారి అట్లా పెడితే మరి మీనింగ్ చేంజ్ అయిపోతుంది. మీనింగ్ చేంజ్ అవుతుంది బ్రో. సో అదే 2026 అయితే చాలా క్రూషియల్ ఉండబోతుంది. ఫ్రాన్స్ అయితే ఇప్పటికీ 3 రూల్స్ అయితే చేంజ్ అయినాయి. సో అవి మాత్రం దృష్టిలో పెట్టుకొని
దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువ వీళ్ళు కదా, మొరక్కన్స్ ఎవరు అల్జీరియన్స్. మనకేం కాదనుకుంటా కదా, మనకి బేసిక్ స్టూడెంట్స్ ఏముంది, కాఫ్ పోతుంది, ఫ్రెంచ్ ఒకటి మ్యాండేటరీ. క్యాఫ్ క్యాఫ్ అనేది ఇంకా అప్రూవల్ కాలే, అది ఇంకా హోల్డ్ లో ఉంది. ఓకే, అది క్యాన్సిల్ చేయి. ఫ్రెంచ్ రెన్యువల్ కి ఫ్రెంచ్ కావాలి అంతే కదా. ఫ్రెంచ్ అది కామన్, ఇంకా ఫ్రెంచ్ ఒకటి కామన్. అది లేకున్నా కూడా మనము జాబ్ ఉండి ఫ్రెండ్స్ లేకపోయినా కూడా వేస్ట్ బ్రో. బయటికి పోతే వాడు ఏం మాట్లాడతాడు అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. నేర్చుకోవడం బెటర్. వచ్చే వాళ్ళని సపోర్ట్ చేయండి, భయపెట్టకండి బ్రో. నేనైతే అసలు భయపెట్టలేదు బ్రో, నేనే భయపడుతున్నా చెప్పాలంటే. బ్రో లిటరల్ గా వినండి బ్రో, రియాలిటీ చెప్తున్నా అంతే బ్రో. అలా అని కాదు బ్రో, మాకేం అవసరం బ్రో. ఇప్పుడు మేము స్టార్టింగ్ లో మా వీడియోలు చూడు ఎట్లుంటాయి, మొత్తం ప్రాసెస్ ల గురించి ఎగ్జాక్ట్ గా అన్ని చెప్పాం. కానీ ఇక్కడికి వచ్చినాక కూడా స్టూడెంట్స్ ఎంత సఫర్ అయ్యారో మేము చూసాం. వాళ్ళకి పార్ట్ టైం దొరకక ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు రూల్స్ చేంజ్ అవుతున్నాయి. వీళ్ళు ఏంది అంటే పార్ట్ టైం ఇవ్వట్లేదు, అది 100% షూర్. నీకు లాంగ్వేజ్ లేకపోతే వీళ్ళు పార్ట్ టైం ఇవ్వరు, అదే అందుకే కదా. అది మేము చెప్తాం. మేము భయపడట్లేము వాళ్ళని. ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకుని రమ్మంట. ఫ్రెంచ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఈ రెండు నేర్చుకోండి, మిమ్మల్ని ఫ్రాన్స్ లో ఆపేవాడు ఎవడు ఉంటాడో చూపిద్దాం. లోన్ తీసుకొని రాదు, వచ్చినాక పార్ట్ టైం ఇక్కడ ఏం ఎక్కకుండా గట్టిగా ఫ్రెంచ్ నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోండి. జాబ్ వచ్చినాక మళ్ళీ ఇక్కడ లోన్ తీసుకొని ఇండియా లోన్ కట్టండి, ఇక్కడ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటది. అదొక్కటే నేను ఇచ్చే సజెషన్. బ్రో కాదు బ్రో, 6 years నుంచి ఉన్నాడంట పారిస్ లో. ఆల్ ది బెస్ట్ బ్రో, కంగ్రాచులేషన్స్. ఇక్కడ లేదు 6 years ఉన్నాడు అంట. చాలా తక్కువ. నువ్వు జాబ్ వస్తే చాలా లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ కట్టేయచ్చు ఇండియాలో. కార్తిక్ రెడ్డి, ఒక నిమిషం. కార్తిక్ రెడ్డి, వాట్ రూల్స్ బ్రో? విల్ దోస్ రూల్స్ బెనిఫిట్ స్టూడెంట్ వీసా అండ్ ఎంప్లాయీస్? పెద్ద ఫరకేం పడదు బ్రో. సో యాక్చువల్ గా అది స్టూడెంట్ వీసా కాదు బ్రో. ఇప్పుడు మనం టాలెంటెడ్ వీసాకి 2 years వీసాలు వస్తాయి కదా. సో ఆ ఏపీఎస్ 2 years వీసాకి దానికి బర్డెన్ అవుతుంది. అప్పుడు మీకు లాంగ్వేజ్ సివిక్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటది. అందులో పాస్ అయితేనే మీకు వీసాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది అప్రూవల్ లో అంటే ఆల్మోస్ట్ అప్రూవల్ అయిపోయింది, అది ఇంకా ప్రాసెస్ లో ఉంది మెయిన్ గా చెప్పాలంటే. సో అది కొంచెం ఉంది, చూసుకోండి అది అంతే. సో దానికి తగ్గట్టు ఏంటి అంటే సివిక్ ఎగ్జామ్ కి ఫ్రాన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు నేర్చుకోవాలి, చదువుకోవాలి. సో అది దీపక్ రెడ్డి బ్రో, నేర్చుకో బ్రో. ఏది నేర్చుకున్నా తప్పేం లేదు, ఏదైనా నేర్చుకో తప్పేం లేదు. కాకపోతే నువ్వు అది రియల్ టైమ్ లో ఎట్లా యూజ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఏ దీపక్ రెడ్డి గారు మా మనోడలే, వాడికి అన్ని చెప్పిన చెప్పుగా రీసెంట్ గా వెళ్ళుండొచ్చు. వాడికి ఎప్పటి నుంచి చెప్తారే ఉన్నారా? పోస్ట్ పెట్టారు కదా రిగార్డింగ్ అబౌట్ పిఆర్, దాని గురించి చెప్పండి బ్రో అంటే. లేదు బ్రో, ఇప్పుడు పిఆర్ ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసే ముందు సివిక్ ఎగ్జామ్ అనేది రాయాలి. సివిక్ ఎగ్జామ్ ఏంటి అంటే ఇక్కడ ఫ్రాన్స్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు కంప్లీట్ ఎగ్జామ్ అన్నట్టు. ఆ ఎగ్జామ్ లో మీకు 32 మార్క్స్ అవుట్ ఆఫ్ 40, ఓకేనా? 40కి 32 వస్తేనే మీరు పాస్ అయినట్టు. ఆ పాస్ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో అది ప్లస్ మీ ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఐ థింక్ B1 లెవెల్ వరకు పెట్టారు అనుకుంటా పిఆర్ లో. సో B1 వరకు మీరు ఫ్రెంచ్ లాంగ్వేజ్ మీరు ఉన్నట్టు సర్టిఫికేట్, ఈ ఎగ్జామ్ సర్టిఫికేట్, ఈ రెండు తీసుకొని అప్లికేషన్ లో పెట్టాలి. సో అప్పుడే మీకు పిఆర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నీల శ్రీనివాస్ అన్న, మళ్ళీ ప్రశాంత్ రఘుపతి, వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసి మనం చదవం అంతే. వాళ్ళన్ని క్లియర్ గా నీల శ్రీనివాస్ అన్న పెట్టింది కదా ఇప్పుడు గ్రూప్ లో. ప్రశాంత్ బ్రో కూడా బాగానే రాస్తాయి. ఫస్ట్ జాబ్ ఉండాలి బ్రో టాలెంట్ వీసాకి, ఇంకా తర్వాత డీటెయిల్స్ అనిల్ బ్రో చెప్తారు. మేబీ మీరు రీసెంట్ గా వెళ్ళి ఉండొచ్చు, అందుకే ఇలా. అదే బ్రో, రీసెంట్ గా వచ్చాం కాబట్టి ఇప్పుడు రీసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్తున్నాం అంతే, అంతకుమించి మాకేముంది బ్రో. సిడిఐకి ఏం అవసరం లేదు బ్రో ఎగ్జామ్. సిడిఐ అంటే కాంట్రాక్ట్ బ్రో, అది సిడిఐ పార్ట్ టైం చేస్తాడు, ఫుల్ టైం చేస్తాడు. ఎగ్జామ్ ఏముంది? తర్వాత ఆలోచించదాం. సుమంత్ బ్రో అప్పుడే కూడా పిఆర్ గురించి ఎలా బ్రో అంట. రాని వీసా వచ్చి ఫ్రాన్స్ కి వచ్చినాక పిఆర్ గురించి మాట్లాడదాం. అప్పుడు కూడా పిఆర్ గురించి అర్థం కాదు. ఏదేమైనా కానీ అన్నిటిని తొక్కుకుంటూ పోయేలా రండి. అది ఏదైనా ఫ్రెంచ్ లాంగ్వేజ్ అయినా జాబ్ అయినా ఏదైనా. అంతేగాని కొంచెం సెన్సిటివ్ అంటే చిన్న చిన్న వాటికి కూడా మేము కాలేము అది ఇది అనుకున్న వాళ్ళు
బ్రో ఒక కొంచెం మాట వినండి. మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా బ్యాకప్ లో ఇక్కడ ఎవరైతే 10 years 20 years ఉన్న వాళ్ళ దగ్గర పక్కా ఎవిడెన్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి, పక్కా ఎవిడెన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకొని మేము ఈ వీడియోలు అవ్వచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు ఇస్తున్నాం. సో మేము ఎందుకంటే మేము కూడా కొత్త కదా, సో అందుకే మేము చేసే తప్పులు ఎవరు అంటే మేము మళ్ళీ చేస్తే తప్పులు అవుతాయి కానీ అందుకే మేము బ్యాకప్ లో వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వీడియోలు అనేది పెట్టడం, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చేస్తాం. మొన్న రాయాలి సిడిఐ వీసా బ్రో, టాలెంట్ పాస్పోర్ట్ అదే రాయాలి. టూ టూ ఇయర్స్ కంటే ఎక్స్ట్రా నీకు ఎన్ని ఇయర్స్ వీసా వచ్చిందో 2+2+ ఏదైతే నీకు వీసా ఉంటుందో దానికి నువ్వు సివిక్ ఎగ్జామ్ 100% రాయాల్సిందే. సివిక్ ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు బ్రో, ఏం కాదు, అది పెద్ద మ్యాటర్. సివిక్ ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు రా, దాంట్లో లాంగ్వేజ్ సర్టిఫికేటే మీకు కొంచెం ఏంటంటే ఫ్రెంచ్ రూల్స్, ఈడ కల్చర్ ఏంటి, అది ఇది దానికి ఫ్రెంచ్ గురించి తెలుసుకోవడానికి అంతే. కాబట్టి పాస్ అవ్వచ్చు అప్పటి వరకు, ఏదో ఒక లుక్కులు ఉంటుంది. కానీ ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాత్రం అట్లా అది నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు వీసా వచ్చింది, పార్ట్ టైం గురించి కొన్ని సజెస్ట్ లైక్ ఇంగ్లీష్ స్పీకింగ్ జాబ్స్. నీకు ఏ కాలేజ్, ఫస్ట్ కాలేజ్ టైమింగ్ చూసుకో, ఎందుకంటే నువ్వు కాలేజ్ పార్ట్ టైం మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టమే. ఇంగ్లీష్ స్పీకింగ్ అంటే ఈ ఆర్జిఎస్ ఒకటి ఉంటది బ్రో, ఇంకా అది నైట్ షిఫ్ట్. నువ్వు నైట్ షిఫ్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు కాలేజ్ కంటే అది కష్టం, అది 100% కష్టమే. దానివల్ల యూజ్ లేదు, ఏం లేదు. మళ్ళా ఆ ఆర్జిఎస్ లో కూడా నీకు ఎట్లుంటది అంటే ఒక లిమిట్ అనేది ఉంటది, అది చేయలేరులే, అది ఆల్మోస్ట్ 100% అంటే చెయ్యొచ్చులే బ్రో, కానీ మీకు స్కోర్ తగ్గింది అనుకో, అందులో స్కోర్ ఉంటది, దానికి లిమిట్ స్కోర్ ఉంటది. ఆ స్కోర్ తగ్గింది అనుకో మీకు స్లాట్లు ఇవ్వడు, మళ్ళీ వాడు ఇవ్వనప్పుడు మళ్ళీ మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు, లేనిపోయిన రిస్క్ అది మీకు. ఎఫిటా అన్నది అయిపోయింది ఇక, నువ్వు పార్ట్ టైం గురించి ఆలోచించద్దు, సారీ బ్రో. ఎపిటా యాక్చువల్ గా మంచి కాలేజ్ బ్రో. ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు యుఎస్ ని యూకే ని మైండ్ లో పెట్టుకుని వస్తున్నారు. ఇక్కడ అట్లా ఉండదు, ఇక్కడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కాలేజ్ ఉంటుంది. సో బేసిక్ గా నువ్వు పార్ట్ టైం జాబ్ ఇవన్నీ బంద్ చేసి కాలేజ్ వెళ్తే మాత్రం నీకు అన్ని ప్రాపర్ గా సెట్ అవుతాయి. నీకు పార్ట్ టైం చేయాలి, ఇది చేయాలి కష్టం, ఏదైనా ఒకటే అవుతుంది. ఫ్రాన్స్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ బ్రో, ఆస్ట్రేలియాతో, యూకే తో, యుఎస్ తో పోల్చకండి. స్కూల్ ఆఫ్ బిజినెస్, పిఎస్బి ఎవడో ఉన్నాడా అబ్బా పిఎస్బి లో? పిఎస్బి ఓకే, మంచిగానే ఉంటది బిజినెస్ స్కూల్. కాలేజ్ 3 days 4 days ఉంటది దీనికి బ్రో. పిఎస్బి నీది ఏది ఇప్పుడు 2 క్యాంపస్లు అయినాయి, ఒకటి ఆర్ఆర్ బి సైడ్ అయింది, ఒకటి ఇక్కడ ఉంది. నీది ఏ క్యాంపస్ నాకు క్లారిటీ చెప్పు, నేను చెప్తా. బ్రో కాలేజీలో నేను ఒకటి చెప్తా వినండి, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాలేజీలు అన్ని స్టడీ పరంగా అన్ని సేమే, దాంట్లో మీకు ఒక్క పాయింట్ కూడా తీసి పెట్టేది ఉండదు. బిజినెస్ స్కూల్స్ కి అయితే ఏ ప్యాటర్న్ అయితే అన్ని స్కూల్స్ కి ఉంటాయో, ఇంజనీరింగ్ స్కూల్స్ అన్నిటికీ అదే ప్యాటర్న్ మళ్ళీ. సో జస్ట్ మీకు ఇంజనీరింగ్ ఈ బిజినెస్ అనేవి డిఫరెంట్ అంతే. బిజినెస్ స్కూల్స్ అన్ని బిజినెస్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఇంజనీరింగ్ స్కూల్స్ అన్ని ఇంజనీరింగ్ స్కూల్ ఫార్మాట్ ఫాలో అవుతుంది, అంతే, అంత మించి ఏం లేదు, మిగతా సేమే. బ్రో నాకు ఒక డౌట్ మీద కామెంట్ బ్రో, నీది కాలేజ్ అంటే ఇప్పుడు ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? జనవరిలో కాలేజ్ ఇప్పుడు ఈజీగానే వస్తుంది ఫ్రాన్స్ బ్రో. ఇప్పుడు రావడం వర్తే నా ఫ్రాన్స్ కి, వర్తే బ్రో, ఎందుకు కాదంటావు? వీడికి వచ్చినాక నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ బ్రో, అంతే. రావడం రాకపోవడం నీ ఇష్టం పైన ఉంటది, వర్త్ కాదా అనేది. ఇప్పుడు నువ్వు హెచ్ఈసి ప్యారిస్ లాంటి పెద్ద పెద్ద కాలేజెస్ కి వచ్చి నువ్వు జాబ్ చేయకుండా పార్ట్ టైం చేసుకున్నావు అంటే ఇంకా వేస్ట్ కదా. కాంట్రాక్ట్ ప్రొవైడ్ చేస్తే అంటారు ఫుడ్ డెలివరీ జాబ్స్, అది హంగ్రీ పాండా బ్రో, హంగ్రీ పాండా. బ్రో డెలివరీ జాబ్స్ చేయాలి అంటే నీకు సిరెట్ నెంబర్ కావాలి, ఓకే. మాక్సిమం నేను ఒకటి చెప్తా చూడు, ఈ సిరెట్ నెంబర్లు జనరేట్ అవుతాయి, నేను అది ఓకే, కానీ అన్ని రోజులు మన రోజులు కావు. ఒకవేళ దొరికితే మాత్రం మామూలుగా ఉండదు, అది భయం ఉండదు. మళ్ళీ ఇప్పుడు అందరు చేస్తుంది ఏంటంటే అదే తప్పు, మేము దొరకం, మాక్సిమం చెక్ చేయరు, అందుకే మేము చేసుకుంటూ వస్తున్నాం అంటారు. సో అక్కడ మళ్ళీ రివర్స్ లో మీకు ఛాన్సెస్ ఉన్నాయి.
మేమైతే ఎంకరేజ్ చేయం బ్రో. స్టూడెంట్స్ గా ఎవరైతే డెలివరీ జాబ్ చేస్తా అంటామో వాళ్ళకైతే మాకు సంబంధం లేదనే ఉంటాం. ఇక ఎక్కువ మేము స్కోప్ ఇవ్వం దానికి. బ్రో యాక్చువల్ గా మనడు క్వశ్చన్ అడిగాను, సప్లై చైన్ మేనేజ్మెంట్ బాగానే ఉంటుంది బ్రో. ప్రాబ్లం ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ కి మోస్ట్లీ ఫ్రెంచ్ కావాలి. ఫ్రెంచ్ లేకుండా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ స్టిల్ ఫ్రెంచ్ ఉంటే చాలా బెటర్. సప్లై చైన్ నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నా అబ్బా, సప్లై చైన్ బాగానే ఉంది, డిమాండ్. కాకపోతే అదే లాంగ్వేజ్ ఇక దానికి ఏమైనా లాంగ్వేజ్. ఇప్పుడు ఐటీ ఉన్నా మా ఫ్రెండ్స్ కొంతమందికి ధనంలో వచ్చింది, టోటల్ ఎనర్జీస్ లో వచ్చింది, మళ్ళీ బోయిస్ టెలికామ్ లో వచ్చింది. వాళ్ళకి ఎవరికి ఫ్రెంచ్ రాదు, బట్ వాళ్ళు ఫ్రెంచ్ లేకుండా ఎంత సఫర్ అవుతున్నారు తెలుసా, అంటే కలవలేకపోవడం గ్రూప్స్ లో అట్లా. కాలేజ్ టైం కి మేనేజ్ చేయగలం, చేయొచ్చు బ్రో. ఏమున్నది, నువ్వు నైట్ అంతా పండుకొని అంటే చేయొచ్చు. డిఎస్టీ మార్నింగ్ అంతా డిఎస్టీ ఉంటది, నైట్ అంతా పార్ట్ టైం చేసి మళ్ళీ మార్నింగ్ అంతా క్లాస్ అటెండ్ అవ్వు. ఇంకా మెయిల్ రాలేదు, వీసా వస్తుందా? అదే నా డౌట్. వస్తుంది బ్రో, అన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే వీసా పక్కా వస్తుంది. వండుకొని టిఫిన్ బాక్స్ పెట్టుకొని ట్రావెల్ చేసి వెళ్ళేసరికి అక్కడ వరకు 9 అవుతుంది. 9 to 6 కాలేజ్ ఉంటది. క్యాంపస్ ఇంటర్వ్యూ అప్లై చేసిన బ్రో ఆల్మోస్ట్ 10 days. క్యాంపస్ వర్క్ గురించి మీరే చెప్పాలి బ్రో. క్యాంపస్ బ్రాంచ్ ఇంటర్వ్యూ డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. If a person up to B1 level French and above average skills, whatever the scope of the data science and AI related jobs. No, first of all, నేను స్కిల్స్ అడిగాడు. లేదు బ్రో, బేసిక్ గా ఏంటంటే నేను అడిగిన క్వశ్చన్ కరెక్టే. B1 లెవెల్ ఫ్రెంచ్ అని అన్నారు కదా. సో ఏదైనా కూడా ఇప్పుడు పార్ట్ టైంకి వెళ్ళినా కూడా ఎక్కడైనా కూడా కొన్ని ఫ్యూ స్పెసిఫిక్ ఫ్రెంచ్ వర్డ్స్ ఉంటాయి అనమాట, అవి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఐటీలో కూడా సో మనోడు డేటా సైన్స్ అంటున్నాడు కాబట్టి ఇంటర్వ్యూకి నీకు ప్రాబ్లం ఏం కాదు బ్రో. నీకు చాలా స్కిల్స్ రావాలి. ఏ అంటారు, ట్రాన్స్ఫార్మర్స్ అంటారు, చాలా పెద్ద పెద్ద టాపిక్స్ అడుగుతారు. అడగకుంటే మొదలు పెట్టరు. నీకు అవన్నీ వచ్చినా కూడా అప్పుడు లాస్ట్ కూడా ఫ్రెండ్స్ అడుగుతారు. ఇంటర్న్షిప్ దొరకడానికి ఛాన్సెస్ హై డేటా జాబ్స్ కి. సో బెటరే బ్రో, మంచిగా డేటా సైన్స్ మీదనే ఫోకస్ చేయి బ్రో, చాలా బెటర్. నాకు మెసేజ్ చేయవా ఒక్కసారి? నేను చేయను బ్రో. లేదు, అనిల్ బ్రో చేస్తాడు. పూజిత్ ని మెసేజ్ చేయమంటాడు. ఓకే, వాళ్ళు అనుకుంటా ఓకే కాలేజ్. మొన్న కూడా యూట్యూబ్ లైవ్ లో మా పిల్లలు అబ్లాక్ చేయమని చెప్పాడు బ్రో. నేను బీటెక్ 9 months పార్ట్ టైం చేసా. ఆ ఎక్స్పీరియన్స్ మీద 1 year చేసిన బ్రో పార్ట్ టైం. బీటెక్ లో 3 సంవత్సరాలు పార్ట్ టైం చేసి బతికి. ఏం పార్ట్ టైం చేసినావు బ్రో? ఇండియాలోనా? అక్కడ ఫ్రెంచ్ లో చేసినావా? ఫ్రెంచ్ మాట్లాడినావా? ఇక్కడ 2 years మాట్లాడితే మాత్రం ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి ఇక్కడైతే. ఆ ఎక్స్పీరియన్స్ తో అక్కడ ఫ్రెంచ్ మాట్లాడి నువ్వు పార్ట్ టైం చేస్తే. బ్రో నా 2 years లో నా హాస్టల్ ఫీజు నేనే కట్టుకున్నా, పార్ట్ టైం చేసుకుంటా, అన్ని చేసుకుంటా. నాకే మా చరిత్రలు ఉన్నాయి బ్రో బీటెక్. చెప్తా అవన్నీ. రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లో చేసా బ్రో. ఓకే, ఇక్కడ ఉండవు బ్రో. సారీ, ఇక్కడ ఉంటే మాత్రం నీకు ఎక్స్పీరియన్స్ వర్కౌట్ అయ్యేది. రిలయన్స్ లేదు బ్రో, అన్ఫార్చునేట్లీ. అన్ఫార్చునేట్లీ అల్లి లీడీలు ఉంటాయి మరి, అందులో ట్రై చేసినావు ఫ్రెంచ్ వస్తే. బ్రో ఒక్కసారి డిమాండెడ్ కోర్స్ ప్రాసెస్ గురించి వీడియో చేయండి బ్రో. డిమాండెడ్ కోర్స్ అంటే అన్ని కోర్సులు డిమాండే బ్రో, మనకి స్కిల్స్ రావాలంతే. ఏ కోర్స్ అయినా డిమాండే బ్రో. ఇక్కడ వీసా ప్రాసెస్ గురించి ఆల్రెడీ నేను నా యూట్యూబ్ లో పారిస్ తెలుగు దాంట్లో పెట్టాను, చూడండి మీరు. నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని పెట్టేసి ఎప్పుడో. ఒకసారి స్క్రోల్ చేసి చూడండి, సరిపోతుంది. మళ్ళీ ఎప్పుడు లైవ్ ఉంటుంది మాకు కుదిరినప్పుడు బ్రో. నాకు నెక్స్ట్ పెడదాం బ్రో, 31st నైట్ తెల్లారంగా. బ్రో శ్రీకాంత్ అని అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను నియర్పేట. ఈజ్ దట్ జెన్యూన్? తెలియదు బ్రో, శ్రీకాంత్ అడగాలి. శ్రీకాంత్ అన్న బ్రో, శ్రీకాంత్ అనేది మీకు కాంటాక్ట్ ఉండదు అనుకుంటా మాక్సిమం, నాకు తెలిసినంత వరకు. ఎంత 350 euros సార్? తెలుసు నాకు తెలుసు. శ్రీకాంత్ తెలుసు.
పర్సన్ ఓకే బ్రో, పర్సన్ తో ప్రాబ్లం ఉండదు. మీరు ఎవ్రీ మంత్ మీకు ఓకే, మీకు 350 అట్లా ఉంటే ఇంకా మీకు దగ్గరలో ఉంది అంటే తీసేసుకోండి, ఇక దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంపాసిబుల్ ఎవరి నేను బిఎస్టీఎల్ నుంచి చదువుతున్నప్పుడు నేను అన్ని వర్కౌట్ చేసుకున్నా. పార్ట్ టైం జాబ్ తోనే నేను ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఫీజు కట్టినా, అన్ని మేనేజ్ చేసుకున్నా. ఇంపాసిబుల్ అని ఏమి ఉండదు, జస్ట్ హెల్త్ ఖరాబ్ అవుతుంది అంతే. విత్ కాంట్రాక్ట్ అండ్ 360 euros తీసేసుకో. నీకు కాంట్రాక్ట్ ఇస్తే నీకు 360 euros ఉంటే షేడ్ పర్లేదు. అనుకుంటా, షేడ్ అనుకుంటా కాకపోతే కదా. షేడే ఇక మరి, అది మాక్సిమం షేడ్ అనుకుంటా. కాలేజ్ దగ్గర అంటే ఇంకా బెటర్ కదా బ్రో. కాలేజ్ దగ్గర అంటే ఇంకా నీకు బెటర్, తీసుకేసుకోండి. వేరే ఏడా ఆల్ 360 ది ఎక్కడ బెస్ట్ బ్రో దొరకదు సుమన్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, ఆల్ ది బెస్ట్. నీకు See you మళ్ళా in Paris very soon. See you in Paris Advance very happy soon. షేరింగ్ బ్రో. మీరు కాకపోతే షేరింగ్ లో కొంచెం డేంజరస్ థింగ్స్ అవుతూ ఉంటాయి. మరి మీరు హ్యాండిల్ చేస్తా అంటే తీసేసుకుంటా, దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎవడు ఏం చేసినా అది అందరి మీదనే పడిపోతుంది. వాడు చిన్న మరక పెట్టినా ల్యాండ్ లార్డ్ పైసలు ఇంత వేస్తాడు, బిల్ ఇంత పంపిస్తాడు. మోస్ట్లీ బెటర్ ఏంటంటే అట్టి కొంచెం డిపాజిట్ మొత్తం ఇండియన్ అటే ల్యాండ్ పోతుంది. వేరే వాళ్ళతో బ్రో నా అయితే బెస్ట్ సజెషన్, సింగిల్ గా ఆ 360 కాకుండా సింగిల్ గా ఈ క్రూజెస్ ఉంటాయి. ఇప్పుడు క్రూజులు ఉంటాయి, అందులో అప్లై చేయండి. అందులో అప్లై చేస్తే మీకు బెస్ట్. ఇంకా అనిల్ బ్రో నువ్వు ఇది కూడా చెప్పాలి, క్రూజ్ లో అప్లై చేస్తే యాక్సెప్టెన్స్ రేట్ ఎంత అనేది, అది ఇంపార్టెంట్ కదా. అది బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంటెన్షన్, కాలేజ్ ని బట్టి. ఎందుకంటే మోస్ట్లీ చాలా ఫస్ట్ ఇయర్ ముందు వాళ్ళని అప్లై యాక్సెప్ట్ చేసుకోవాలి. చేస్తారు, చాలా ముందు అప్లై చేయాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లా ఉంటాయి అవి. మనోళ్ళు రేపు వీసా అయితేనే ఈరోజు అప్లై చేసే రకం. అదే మరి ముందు చేసుకుంటే అంటే తెలియదులే బ్రో. ఉంటాయి కదా. అరే క్రూజ్ గురించి ఒక వీడియో చేసి చెప్పు. అంటే ఏరియాస్ ని బట్టి ఉంటాయి కదా. చెప్తా. రేపు వీసా ఎక్స్పైర్ అయిపోతుందంటే ఈరోజు అప్లై చేసిన. ఏంటిది? బాయ్ బ్రో, గుడ్ నైట్. 10 వరకు ఎందుకు బ్రో ఇంత లేట్ నైట్? పడుకో మంచిగా. నెక్స్ట్ మంత్ కమింగ్ టు ప్యారిస్ ఇన్ ఇండియా డ్యూ టు హెల్త్ ఇష్యూ ఆపరేషన్. అరే ఏమైంది బ్రో? ఫ్రాన్స్ లో ఫ్రీ హెల్త్ కేర్ పెట్టుకొని ఇండియా చేయించుకుంటున్నాం ఎందుకు బ్రో? ఏం బ్రో మ్యూచువల్ లేదా? ఏమోగా, సర్టిఫికెట్ లేదు. బ్రో స్టూడెంట్ కదా అయింది. స్టూడెంట్ అయితే మొత్తం 100% కవర్ అయింది. స్టూడెంటేగా బ్రో. About part time in Paris. Bro, birth certificate లేదు. Will that cause any problem? Yes bro. ఇక్కడికి వచ్చినాక నీకు బర్త్ సర్టిఫికేట్ అవసరం పడుతుంది. చేపించుకో ఇండియాలో ఉన్నప్పుడే. చేపించుకొని దాన్ని ట్రాన్స్లేట్ చేయించుకో. అంటే ఏమంటే వేసుకోకండి బ్రో. మీరు స్టూడెంట్ గా మీరు చేసుకోవాలి అంటే వీసా వచ్చాక చేసుకోండి. అసలు బర్త్ సర్టిఫికేట్ లేదంట, ట్రాన్స్లేషన్ పక్క తర్వాత. బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి. బర్త్ సర్టిఫికేట్ లేదా? కావాలా? అది మరి కథ. ఇంటర్న్షిప్ ఎలా ఎంతవరకు వచ్చింది నీ ఇంటర్న్షిప్ మరి రవి? బ్రో ట్రాన్స్లేట్ ప్రాసెస్ ఆల్రెడీ ఒక పెద్ద వీడియో చేశారు బ్రో, అది ఆల్రెడీ చూడండి. ట్రాన్స్లేట్ ప్రాసెస్ అంటే ఏదో ఒకటి ఉంటుంది. మీ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి బ్రో. మీ బర్త్ సర్టిఫికేట్ యాజ్ ఇట్ ఈస్ పాస్పోర్ట్ లో ఎలా ఉందో పేరు అలానే ఉంచి, ఆ బర్త్ సర్టిఫికేట్ ని మీరు ఫస్ట్ ట్రాన్స్లేట్ చేయించాలి. సారీ, అపోస్టల్ చేయించాలి. అపోస్టల్ చేయించి అది ఎట్లా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. ఆ అపోస్టల్ నుంచి మళ్ళీ ఫ్రెంచ్ ట్రాన్స్లేషన్ కి చేయించాలి. 2 స్టెప్స్ ఉంటాయి. మనం ఆ వీడియోస్ చేసినాం, స్టోరీస్ లో షేరింగ్ అయిపోద్ది. చేస్తా. అడగరు అనుకుంటా కదా, సోషల్ సెక్యూరిటీ అడుగుతారు. వచ్చేం కాదు, రెండు అడుగుతారు 100%. నీకు బర్త్ సర్టిఫికేట్ లేని క్యాప్ ఇవ్వడు వాడు, ఇది 100% గ్యారంటీ. నాదే ఆపేశాడు అబ్బా. నేను అది బర్త్ సర్టిఫికేట్ నేను పంపకపోయేసరికి వాడికి మనీ కూడా వేయలేదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటది అని నాకు నేను ట్రాన్స్లేట్ చేయలేదు, డైరెక్ట్ ఇంగ్లీష్ అన్ని పెట్టినా. బట్ సోషల్ సెక్యూరిటీ యాక్సెప్ట్ చేసిన, కాఫ్కా యాక్సెప్ట్ చేసిండు. బేసిక్ అట్లా యాక్సెప్ట్ చేయలేదు. ఏమో అదే
నాకైతే వాడు ఏరియాస్ ని బట్టి ఉంటాయి. కాదు, నేను అపాయింట్మెంట్ బుక్ చేసి పోయినా, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అది అన్నది. ఇంకా ఎక్సెప్టెడ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఆల్రెడీ అప్లై చేసిన అంటే లేదు, క్లారిటీ లేదు, మాకు పోస్ట్ ద్వారా సెండ్ చేయండి అంట. ఏం చేస్తావు? ఇప్పుడు క్యాఫ్ రిమూవ్ చేస్తారా అంటే అది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు హోల్డ్ లో ఉంది, ఇంకా ప్రజెంట్ హోల్డ్ లో ఉంది. జనవరి మంత్ ఎండింగ్ లోపు తెలిసిపోతుంది క్యాఫ్ ఉంచాలా తీసేయాలని. జస్ట్ తీసేస్తే మాత్రం అది అప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడు ఒకవేళ తీసేస్తే మాత్రం స్టూడెంట్స్ కి చాలా అంటే చాలా దెబ్బ పడిపోతుంది. అది 100% ఇక అది కంట్రీ ఎకనామీ మీద కూడా ఇంపాక్ట్ అయ్యేది ఉంది కాబట్టి ఆలోచిస్తారు. అంటే అది అవ్వదు అంత ఈజీగా. చూడాలి. చాలా మంది చాలా మందిని కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఉన్న సిటిజన్స్, ఫారినర్స్, జాబ్ చేసే వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు, ఫ్యామిలీస్ అందరికి. సో అది చాలా పెద్ద డిసిషన్. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. అంటే జనవరిలో డిసిషన్ బ్రో. అంటే జనవరిలో ఒకవేళ తీసేస్తున్నాం అంటే జూన్ 2026 నుంచి అది అమల్లోకి వచ్చేస్తుంది. జూన్ 2026 నుంచి మీకు కాఫ్ అనేది ఆపేస్తారు. అప్పటి వరకు వస్తాయి, లేకపోతే మోసం అన్నట్టే ఉండాలి. చాలా భయం కదా బ్రో. మరి సరే మరి ఇంకేం బ్రో? అభిలాష్ బ్రో ఎట్లా నడుస్తుంది? ఈ రోజు నుండి హాలిడేస్, ఇక అఫీషియల్ గా క్రిస్మస్ హాలిడేస్ అయిపోయింది. ఇంకా ఇంటర్న్షిప్ ఎత్తుకోవాలి. ఇంకొక 1 month అయితే క్లాసెస్ కూడా అయిపోతాయి. ఇంటర్న్షిప్ క్లాసెస్ ఉన్నాయి. ఇంకా కాలేజ్ అయిపోయింది, మా కాలేజ్ అయిపోయింది. ఇక మా అంతా కంప్లీట్ గా సబ్మిషన్స్, ఎగ్జామ్స్. మాకు క్లాసెస్, మాకు అంతే క్లాసెస్, ఎగ్జామ్స్, ప్రాజెక్ట్స్ అవి జనవరి 23 వరకు. పిల్లలు జాగ్రత్త, మధ్య చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న వాటికి కూడా దింపుతున్నారు వాళ్ళు. జాగ్రత్తగా ఉన్నాను. డిఎస్టీ వాళ్ళు మంచిగా వచ్చి రావాలమ్మా, డిఎస్టీ వాళ్ళు రావాలి, బయటికి రావాలి. ఎవడైతే బ్రో నేను క్లాస్ లో జాయిన్ అయ్యి నా పని నేను చేసుకుంటుండే. ఇప్పుడు అట్లా లేదు. మధ్యలో పేర్లు పెడిచి అడుగుతున్నారంట. అరే మనం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళని డిఎస్టీ అని ఒక్కొక్కరిని వేసేటోళ్ళు వేస్తే అయ్యేపో ఈ పార్టీకి సెట్ అయ్యేటోళ్ళు. చాలా మంది వస్తున్నారు బ్రో డిఎస్టీ. చాలా అంటే చాలా మంది వస్తున్నారు. బ్రో డిఎస్టీకి కోర్స్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే పార్ట్ టైం గీయటం ఏం ఆలోచించరు. ఓన్లీ బుక్స్ ఒక 4-5 బుక్కులు తెచ్చుకొని అవే చదువు. మ్యాథ్స్ బాగా నేర్చుకో. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఏంటో తెలుసా? డిఎస్టీ ఇప్పుడు ఇక్కడ కాలేజ్ కాదు, అది స్కూల్ మనకు చిన్నప్పుడు ఎట్లా ఉండదో ఇక్కడ కూడా స్కూలే అని పిలుస్తారు. ఇక్కడ స్కూల్ అనే పిలుస్తారు. సో స్కూల్ ఫార్మల్, మార్నింగ్ పొద్దుగా రావాలి, ఈవినింగ్ రావాలి, అంతే. హార్డ్ ఏం ఉండదు. డేటా అనలిటిక్స్ తీసుకొని బెటర్, ఏం కాదు. కొంచెం చదువుకో అంతే. ఆ పైథాన్ ఉంటుంది కదా, నేర్చుకుంటా అంతే వచ్చినప్పుడు. ఆర్ ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకుంటా అండి, యూజ్ అవుతుంది. డేటా అనలిటిక్స్ లో అదే కదా ఆర్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసాం. లాస్ట్ టైం రీసెర్చ్ లో అదే యూజ్ చేసాం మేము. ఇప్పుడు ప్రతి ఇంటర్న్షిప్ డేటా అనలిటిక్స్ పైన ఉంది. 90% డేటా రిలేటెడ్ ఇంటర్న్షిప్ డేటా అనలిటిక్స్ పైన ఉన్నాయి. డిఎస్టీతో దరిద్రం ఏం తెలుసా? నీకు ఇంటర్న్షిప్ నువ్వు వేరే ఆ ఫీల్డ్ లో ఇవ్వరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నువ్వు ఏ కోర్స్ అయితే చదువుతున్నావు దాని రిలేటెడ్ ఫీల్డ్ లో కావాలి. పక్కా రిలేటెడ్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే చేయరు. చేయట్లేదు బ్రో. మేము చెప్పేది మీకు మళ్ళీ మేము చెప్పేది సొల్లు అనుకుంటే మాత్రం ఇంక మీ ఇష్టమే. వచ్చినాక మీరే అనుభవిస్తారు. మీ ఇష్టం, అది చూసుకోండి. ముందే అన్ని రెడీ అయి ఉండండి. స్కిల్స్ నేర్చుకోండి బ్రో. ఇక్కడికి వచ్చినాక కష్టం అది. అదే ఇక్కడికి వచ్చాక నీకు కాలేజ్ కి పోవడు అదే టైం సరిపోతుంది. కానీ ఇక మీరు చదువుకున్న అది కాదు.
మొత్తం కష్టమేనా బ్రో? నేను మంత్లీ ఎక్స్పెన్సెస్ పైన కవర్ చేద్దాం అనుకుంటున్నా. కష్టమే బ్రో, ఓపెన్ చెప్పాలంటే కష్టమే. మనోడు రవి ఇప్పిద్దాంలే, నీకైతే మెసేజ్ చెయ్యి. కష్టమే బ్రో. గుడ్ థింగ్ ఏంటంటే 6 months కాలేజ్ ఉంటుంది బ్రో. 6 months కాలేజ్ ఉండదు, ఆప్షనల్ ఇంటర్న్షిప్ ఉంటది. మనకు ఆప్షనల్ ఇంటర్న్షిప్ మోస్ట్లీ రాదు, అంటే రాదు అని కాదు, బట్ ఎక్కువ శాతం రాదన్నమాట. ఎందుకంటే వీళ్ళు మోస్ట్లీ ఎండ్ ఆఫ్ ద స్టడీస్ ఇంటర్న్షిప్ కి హైర్ చేసుకుంటారు కంపెనీకి. సో ఆ 6 months ఖాళీ ఉన్నప్పుడు ఏమైనా గట్టిగా చేసుకుంటే చేసుకోవచ్చు. నేనైతే ఏం సజెస్ట్ చేస్తాను అంటే, ఆ 6 months ఖాళీ ఉన్నప్పుడే అన్ని నేర్చుకోండి, స్కిల్స్ అయినా కూడా, లాంగ్వేజ్ అయినా కూడా. సో ప్రాబ్లం ఉండదు. పోతే కొంచెం కష్టం అవుతుంది. రెడీ అయి ఉండాలి బ్రో, అదైతే పక్క. కరెక్ట్ చెప్పినావు బ్రో. పిన్ చేయ కామెంట్. ఎప్పుడెప్పుడు పోదాం అన్నట్టు ఉంటది, బట్ రియాలిటీ ఇక్కడికి వచ్చినాక అర్థం అవుతుంది అనవసరం వచ్చినామని. ప్రిపేర్ అవ్వకుండా పోదామని వస్తే ఇంగ్లీష్ టెస్ట్ ఏం రాలేదు, ఏమో రిజెక్షన్ ఉంటుందా బ్రో? నువ్వు అప్లై చేసి ఇంటర్ లో ఇంగ్లీష్ మార్క్స్ తక్కువగా ఉన్నాయి, ఇంగ్లీష్ చేస్తా. అసలు నీ కాదు, నీ ఇంటర్ మార్క్స్ ఎవడు చూస్తాడు? ఎవడు చూడడు నీ ఇంటర్ మార్క్స్. అడ్మిషన్ వచ్చిందంటే వీసా రిజెక్షన్ ఏమి ఉండదు, అడ్మిషన్ రావాలి ఫస్ట్. అడ్మిషన్ కి కావాలి బ్రో ఇంటర్ మార్క్స్ అయినా కూడా. ఇంటర్ మార్క్స్ ఏం ఎవడు చెప్పాడు? వాడు అసలు ఇంటర్ మార్క్స్ అలాగే, ఓన్లీ నీ ఫస్ట్ బీటెక్ ప్రిఫర్ చేస్తాడు ఫస్ట్ వాడు తీసేది. అవును బ్రో. ఇంకొకటి బ్రో, మా డిఎస్టీఐ ఇప్పుడు స్కాలర్షిప్స్ ఇచ్చడం మొదలెట్టింది. నేను రీసెంట్ ఒక అమ్మాయిని చూసిన, మొన్న పోతే చూపిస్తున్నాడు మా అడ్మిషన్ డిపార్ట్మెంట్ అతను. నీకు మంచి స్కోర్ ఉంది అనుకో, నువ్వు అప్లై చేస్తే నీకు మంచి స్కాలర్షిప్ ఇస్తున్నాడు. ఆ అమ్మాయి డేటా ఇంజనీరింగ్ కోర్సు, నేను 18,000 కట్టినా, ఆ అమ్మాయి 2 years కి కలిపి 10,000 కడుతుంది. నీకు అంత మంచి కాలేజ్ లో 10,000 కంటే చాలా చాలా బెటర్. సో మీరు తెలుసా ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఆ స్కాలర్షిప్? చెప్పు మరి జర. అమ్మాయి పేరేంది? పేరు నాకు ఐడియా లేదు బ్రో. నాకు యాక్చువల్గా కాంటాక్ట్ ఒక అతను మెసేజ్ చేసిండు అనమాట, బ్రో నేను డిఎస్టీఐ డేటా ఇంజనీరింగ్ కోర్సే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయిది, ఆ అమ్మాయి ఇట్లా స్కాలర్షిప్ వచ్చింది బ్రో, ఒకసారి చూడండి అంటే నేను చెప్పిన కళ్ళ మూసుకొని రమ్మని బ్రో, చాలా బెటర్, అంత అంటే 2 years కంటే చాలా బెటర్. అందుకని మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే చూపించిండు నాకు, ఆయన ఓపెన్ చేసి అడ్మిషన్ డీటెయిల్స్ అన్ని చూపించిండు. ఆమె చెన్నైలో ఉంటాయి కదా ఒక పెద్ద యూనివర్సిటీ ఏంటి చెన్నైలో, సత్యభామ. సో ఆమెకి అన్ని A+ ఉన్నాయి. సో ఆమెకి మంచి మార్క్స్ వచ్చినాయని, ఆమె కొంచెం ఫైనాన్షియల్ బాగాలేనని ప్రూవ్ చేస్తుంది. మన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అవి ఏమున్నాయి బ్రో ఇండియాలో, ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ చేయించుకొని, నువ్వు నీ దగ్గర స్కిల్ ఉండి నీకు పైథాన్ గీతను అన్నొచ్చు అని వాళ్ళు కొన్ని టెస్ట్ పెడతారు అనమాట టెక్నికల్ గా. సో అవి ప్రాసెస్ నీకు చేసుకోవచ్చు బ్రో, తక్కువలోనే వస్తుంది. నాకు తెలిసిన వాళ్ళకి వచ్చింది కాబట్టి రావడం పెద్ద ప్రాబ్లం కాదు. 10-15,000 2 years అయిపోతుంది. ఇయర్లీ పెంచిల్ బ్రో 11,500. నేను కూడా అంతే కట్టినా. 9,000. అన్న పబ్లిక్ యూనివర్సిటీలో ఐఎల్స్ మ్యాండేటరీయా లేదా? లేదు బ్రో, పబ్లిక్ లో కొన్నిట్లలో జిమాట్ జిఆర్ఈ కూడా అడుగుతారు, మ్యాండేటరీ అవి, ఎందుకంటే ఫీజు ఉండదు అది బ్రో. మీరు పబ్లిక్ యూనివర్సిటీ బెటర్, మీ సజెషన్ ఏంటి అంటే మీరు ఆ ఆఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళండి. ఆఫీషియల్ వెబ్సైట్ కి వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో అక్కడ వెళ్ళి చూడండి, మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్. నాకు ఇయర్లీ 11,000 ఏం కాదు బ్రో, నువ్వు 11,000 కట్టి పార్ట్ టైం గురించి ఆలోచించడానికి కడుతున్నావు అంటే గ్రేట్ బ్రో. నువ్వు కష్టం బ్రో, 11,000 euros పార్ట్ టైం అంటే లేదు. నువ్వు పార్ట్ టైం ఎంత ఇస్తారు అనుకుంటున్నారు బ్రో? నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎంత అనుకుంటారు? లక్షలు ఇస్తారు అనుకుంటారా ఏంది? 200 వస్తాయి బ్రో హవర్లీ. నువ్వు 20 hours per week చేస్తే నీకు ఎండ్ ఆఫ్ ద మంత్ 830, 840 వస్తాయి అంతే. పురుషత్తుగా ఎక్స్పెన్సెస్ అయితే కవర్ అవుతాయి, కానీ వెనక్కి వేసుకోలేవు. వెనక్కి రావు అంతే. నీకు అంత 300-400 euros మిగులుతాయి. అది కవర్ అయినా కానీ కొంచెం నయం కదా. ఇప్పుడు నార్మల్ గా అసలు ఏం లేనోడు మనిషి నెలకి 600 కట్టాలంటే బడ్డేనే కదా అది కూడా.
కానీ నీకు కాలేజ్ టైమింగ్ బట్టి ఇవ్వాలి కదా వాడు పార్ట్ టైం. కాలేజ్ టైమింగ్ అదే మరి అదే మెయిన్ మళ్ళీ మళ్ళీ ఇవే ఇంకా కేఎఫ్సి ఇవి ఇస్తారు, కానీ అందులో పార్ట్ టైం జాబ్స్ లేవు కదా ఇప్పుడు. 5 guys అవి 5 guys లో బెటర్ బ్రో. 13 అంట, 13 పాయింట్ చేంజ్ అంట హవర్లీ. 5 guys లో చాలా బెస్ట్. 13.5 ఇస్తారా అయితే అవర్ కి? అంటే నాకు కానీ కాదు, నాకు తెలిసిన వాళ్ళు చెప్పిళ్ళు 12.55 బ్రో. 12.55 మనకి వేరే లీగల్ పే ఎంత 11.80 అనుకుంటా కదా. 12.5 వాడు ఎగ్జాక్ట్ గా వేస్తాడు నీకు అమౌంట్. 12.5 వేస్తాడా ఎగ్జాక్ట్ గా? వేస్తాడు. 0 tax చేంజ్ వస్తుంది కదా. 0 tax నీకు కంప్లీట్ గా వచ్చి 12.5 అన్ని ఇంక్లూడ్ చేస్తే నీకు 1200 వస్తుంది కంప్లీట్ గా షీట్ లో. వచ్చిన తర్వాత మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా 290 250 సోషల్ కాంట్రిబ్యూషన్ కి వెళ్ళిపోతుంది. మిగతాది 840 వస్తుంది నీకు ఒరిజినల్ అమౌంట్. బ్రో యూనివర్సిటీ ఫర్ బిజినెస్ కోర్స్ అంటే హెచ్ఈసి ప్యారిస్ బ్రో, ఒక 40 లక్షలు కడితే అయిపోతుంది. ఈఎస్సిపి కూడా టాప్ 10 బిజినెస్ స్కూల్స్ లో ఉంటుంది. అది 20 లక్షలు సంవత్సరానికి. 40 లక్షలు బ్రో. అందులోకి వెళ్ళి చదువుకున్నాం అనుకో, నువ్వు బయటకు వచ్చే వరకు ఛానల్లో లూయి విత్తాన్ లో చేస్తావు పక్క. లిటరల్ నిజం బ్రో, నేను చూసిన కదా కొన్ని జాబ్ లో మెన్షన్ చేస్తాడు ఈ కాలేజ్ నుండి అయితేనే యాక్సెప్ట్ చేస్తామని. ఈఎస్సిపి కూడా అంతే. అంటే సాహసం అని చెప్పాలి. అదే 40 లక్షలు పెట్టి ఫ్రాన్స్ కి రావడం అంటే సాహసం అని చెప్పాలి. డేంజర్ కాదు, డేంజర్ జోన్ కి యాక్సెస్ ప్రింట్ ఇట్లా వీసా వచ్చి డేంజర్ జోన్ కి కొట్టినట్టే ఉంటది. లేదు, మనం ఫీజు గురించి ఆలోచిస్తున్నా కానీ రావడానికి కూడా ప్రాబిలిటీ అంతే ఉంటది, చాలా తక్కువ ఉంటది. చాలా క్రైటీరియా అన్ని ఉంటాయి. చెప్పాలంటే అదే ఫైనాన్షియల్ గా మనం కొంచెం అది కూడా బిల్డ్ చేసుకోవాలి. కాలేజ్ అంత హౌలే కాలేజ్ బెటర్. నీ ఒక రోజు వారి గడుస్తా ఉంటది అంతే. అంతకు మించి పెద్ద తురుముతో కాలేజ్ అన్నట్టు కూడా ఏం కాదు. కోర్స్ మాడ్యూల్ కూడా జస్ట్ బేసిక్ గా ఉంటది అంతే. కాదు ఈ జైపూర్ కాదు, జైపూర్ నువ్వు ఎప్పుడు వచ్చావు బ్రో? నాకు అర్థం కావట్లేదు. మీరు ఆల్రెడీ ఈ కాలేజ్ టైమింగ్స్ కాలేజీల గురించి లాస్ట్ సెమిస్టర్ లోనే ఎట్లా మొత్తుకున్నావు అంటే, వద్దురా కాలు మొక్కుతావురా వద్దురా అంటే కూడా ఏమన్నా మీరు చెప్పేది తొక్క తొడగురా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏం యాక్టివ్ ఇలానే మీరు ఇప్పుడు బాధపడుతారు వచ్చి, కానీ చెప్పినప్పుడు ఎవ్వరు వినలేదు. అట్లా అయిపోయింది. ఎవరు బాధపడట్లేలే, ఇష్టంతో వచ్చారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. కాదురా వాళ్ళు చెప్పట్లేదు కానీ ఎందుకు తాయడంలో తప్పే లేదు. ఆడ అన్ని తెలుస్తున్నాయి. కొత్త ఏముంది అందులో? బయటకు పోతే కలుస్తలేరా కోపులలో వాళ్ళు బాధపడితే. మొన్న నేను పాట మీద పెట్టినా, అప్పుడు నాకు చాలా మంది టెక్స్ట్ చేస్తున్నారు, అన్న ఈ ప్రాబ్లం అన్న ఆ ప్రాబ్లం అన్న టెక్స్ట్ చేస్తున్నారు. నేను కొంతమందిని అడిగిన బ్రో ప్రాబ్లం ఉంది అంటే ఎట్లా వచ్చిన బ్రో అంటే 2 months లో ఏదో ఒకటి దొరుకుతుందని వచ్చిన బ్రో, కానీ అసలు దొరకట్లేదు అనుకుంటా అంటున్నారు. అదే బ్రో ఇంకా నీ లక్ బాగాలేదు, దొరికిన వాళ్ళు కూడా ఉన్నారు దొరకని వాళ్ళు కూడా ఉన్నారు, సో చూసుకోవాలి కదా ముందే అనుకుంటే అవును బ్రో ఇప్పుడైతే చూడండి అనుకుంటున్నారు. ఏవియాన్ సిటీ కాదు బ్రో, కాదు ఇప్పుడు వింటర్ ఉంది. వింటర్ లో దొరకడం చాలా కష్టం. ఇప్పుడు డిసెంబర్ అయిపోతే కానీ తెలియదు, జనవరిలో చేయొచ్చు. కానీ చూద్దాం. నేను అది ఒకటి చేస్తున్నాను, అది పార్ట్ టైం లో నేను చెప్తా 100%. అయితే నేను చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు కూడా పార్ట్ టైం వీడియోలో కూడా చెప్పా, ఒకటి చేస్తున్నాను. అది ఒకవేళ సక్సెస్ అయితే పార్ట్ టైం లో అయితే నేను ఇప్పిస్తాను కూడా చెప్పాను కదా. శ్రీగాని ఇది ఎంత బ్రో? ఇది ఏవియాన్ సిటీకి ఫీజు ఎంత ఉంది? తెలీదు, అంత ఐడియా లేదు. ఏవియాన్ సిటీ నేను పట్టించుకోను బ్రో. నేను ఆర్ఎన్సిపి నా మైండ్ లో కాలేజ్ లో కొత్తగా అనిపిస్తే మాత్రం ఇంకా అవి నేను పట్టించుకోనంటే ఆల్మోస్ట్ అన్ని చూసా. బట్ మరి ఫీజు తక్కువే ఉంటది బ్రో, ఏవియాన్ సిటీ చాలా తక్కువ ఉంటది.
అవునా? మళ్ళీ బ్రో టూల్స్ మీరు ఏందో అది కూడా తెలుసుకోవాలి. బ్రో ఓపెన్ గా చెప్తున్నా, మీరు ఎవరు బాగా లైక్ ఇదో సరే మీరు ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందిలే కానీ వచ్చిరు అయిపోయింది. సో నా వంత అయితే నేను ట్రై చేస్తున్నాను బ్రో. బట్ పార్ట్ టైం నన్ను కూడా అడుగుతున్నారు, అందరూ అడుగుతారు కానీ నేను ఇప్పుడు ఏం చేయలేను. సో ఒకదైతే చేస్తున్నాను, అది ఇట్లా సక్సెస్ అయితే మాత్రం మీకు అందరికి ఇప్పించే బాధ్యత నాది. గ్రూప్లలోనే పెడతాను డైరెక్ట్ గా. సో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. నాకు ఇగో ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం కదా, చేయడంలో నాకు ఈ లెక్క కాదు కదా. సో ఒకసారి కొంచెం నాకు టైం ఇవ్వండి, అంతే సరిపోతుంది. నేను అందుకే ఇంకా ఎక్కువ ఎక్కడ పార్ట్ టైంలు అది ఇది అని ఏం చెప్పట్లేదు, నేను ఎవరికి ఏం చెప్పట్లేదు, సైలెంట్ గా ఒక పని చేసుకుంటూ పోతున్నాను. 12,500 అంట బ్రో. వాట్ ద బేసిక్ ఫక్, ఎంఎస్సి 12,000 12,500 ఇప్పుడే చూస్తున్నాను నేను. వామ్మో అంతగానే అయిందబ్బా. స్కాలర్షిప్ 12,500. స్టూడెంట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ హాస్టల్. 2 ఇన్స్టాల్మెంట్స్ అంట. అది మళ్ళా పెద్దది అంటే అది కూడా కాదు. అస్సాం అస్సామే డైరెక్ట్. పర్ ఇయర్ యా, అది 10,000 బ్రో తోపేం కాదు, అది జస్ట్ నార్మల్ కాలేజ్ అంతే, నార్మల్ గ్రాండ్ లెక్కలు అంతే. పర్ ఇయర్ 12,000 అనుకుంటా 2 years కా. వాడు ఏం మెన్షన్ చేయలేదు ఆడ, మరి 2 years 1 year అని ఏం చేయలేదు, జస్ట్ 200 లేదు బ్రో. కష్టంగా అంటే కొంతమంది కష్టంగా ఉంటుంది బ్రో, కొంతమంది దొరికే వాళ్ళకి దొరుకుతుంది బ్రో. నేను అక్టోబర్ లో వచ్చిన, నా December 16th కి పార్ట్ టైం జాబ్ ఎక్కిన, నా సెకండ్ ఇయర్ ఫీజు కూడా పార్ట్ టైం కట్టుకున్నా. సో కొంతమంది వర్కౌట్ అయితే, కొంతమంది వర్కౌట్ కాదు. డిపెండ్స్ ఇంకా అది. నువ్వేం చేస్తావు, ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తారు. నీ ఎక్స్పీరియన్స్ నీది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళది. సో ఇంకా మనం ఎవరిని తప్పు పట్టడానికి కూడా ఉండదు. అంతే. నువ్వు ఎందులో చేసినావు ఫస్ట్ పార్ట్ టైం? ఫస్ట్ నుండి ఒకటే పార్ట్ టైం బ్రో, డామినోస్ లో. అది ఎంత ఇస్తున్నాడు డామినోస్ లో? అవును మర్చిపోయినా నేను. కాదు ఎంత ఇస్తున్నాడు డామినోస్ లో? ఏముందో మంచి కాలేజ్ బ్రో, వచ్చేయండి. తమ్ముడు లాస్ట్ వీక్ ప్యారిస్ వచ్చా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎలా ఉంది ప్యారిస్? గణేష్ సూసర్లను మెసేజ్ చేశారో లేదు తెలియదు. డిఎస్టీ మంచి కాలేజ్ బ్రో. వితౌట్ ఫ్రెండ్స్ డిఎస్టీఏ ఉన్నారు ఎక్కువ. వితౌట్ ఫ్రెంచ్ కెన్ వి గెట్ పార్ట్ టైం? నో బ్రో. కొన్ని అఫోర్డబుల్ యూనివర్సిటీ బ్రో. ఖాళీగా ఉన్నా కదా బ్రో, ఇంటర్నెట్ కూడా ఉన్నట్టు ఉంటది కదా, ఒకసారి చూసుకోరాదు. నువ్వే నీ రీసెర్చ్ చేస్తే నీకే అర్థమవుతుంది కదా. ఇక్కడ అంత ఖాళీ ఎవరు చెప్పు, నీకు రీసెర్చ్ చేసి పంపించేంత ఖాళీగా అయితే నాకు తెలిసి ఎవరు లేరు. ఏదో పని మాట లేక ఇప్పుడు ఒక 10 నిమిషాలు కాదు మొత్తం పని లేక. ప్యారిస్ లో తెలుగు అబ్బాయి బిగ్ ఫ్యాన్ అన్న ఫ్యాన్. సెటప్ అండ్ గో. అరే ఆ పిల్ల ఈయన ఉందిరా నా పక్క రూమే. ఏందో అందరికి. మొన్న ఎవరో గ్రూప్ లో మెసేజ్ చేసింది బ్రో. ఏమని మెసేజ్ చేసిన అంటే, కాలేజ్ పంపి బ్రో అని చేసాడు. ఫీజు ఎంత అని అడిగాను. అంటే నేను ఇంత కట్టినా బ్రో, నీకు ఒకసారి చూడు, నువ్వు నీకు అందులో ఉంటదా అని చెప్పిన. లేదు బ్రో ఒకసారి చెప్పు. వెబ్సైట్ ఓపెన్ చేసి లింక్ కూడా పంపించిన బ్రో. చూడు బ్రో ఇది నీకు అర్థమవుతుంది, ఒకసారి మొత్తం చదువు, నువ్వు ఏ కోర్స్ అయితే తీసుకుంటున్నావు అంటే. మళ్ళీ మెసేజ్ ఏమని చేసేది సార్ బ్రో, ఒకసారి ఫీజు ఎంత చెప్పండి బ్రో అని మెసేజ్ చేసాడు. ఎట్లా అంటే ఇది అరటికాయ తీసి నోట్లో పెట్టాల్సింది, డైరెక్ట్ అది స్పూన్ తో నింపేయాలి, ఫీడ్ చేయాలి ఒక్కొక్కరికి. లింక్ కూడా నీకు అర్థమవుతుందని పంపిస్తున్నా తెలుసా. అయినా కూడా లేదు బ్రో ఓకే అన్నాడు. దానికి ఇట్లా టిక్ మార్క్ పెట్టిండు, ఇట్లా అంత ఓకే. మళ్ళా ఒక 2 minutes తర్వాత అన్న ఫీజు ఎంత అన్న అడుగుతున్నాడు. ఏవిఎం సిటీ గుడ్ లొకేషన్, లొకేషన్ అయితే మంచి లొకేషన్ బ్రో. మరి వేరే ఎక్కడ ఉంటో నాకు తెలియదు. అర్కిల్కేషన్ లో రెంట్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు కొత్త కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు, స్టూడెంట్ అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు. సో దొరికితే బెటర్. దొరికితే అదృష్టమే. బాగుంటది బ్రో ఆ ఏరియా. అర్కిల్కేషన్ అన్ని దొరుకుతాయి. మన ఇండియన్ షోస్ కూడా చాలానే ఉంటాయి. వాట్ ఏమైనా డిసైడ్ చేసి ఏదైనా
ఇంకేమైనా ఉన్నాయా? పీజీపీ విల్జేపు అక్కడనే మంచి లొకేషన్ బ్రో. మన తెలుగు వాళ్ళు చాలా మంది విల్జేపు జస్ట్ చాలా బ్రో, మంది ఉంటారు. జస్ట్ బ్రో టెల్ మీ వాట్ యూ వాంట్. డే ఏంద్రా మీరు మొత్తం? సాయినాథ్. అది కాలేజ్ బ్రో, ఫస్ట్ టైం వింటాను. అవిజ్ఞాన్. కనీసం పబ్లిక్ యూనివర్సిటీ అంట. అవిజ్ఞాన్ అనే స్కూల్ ఉందా ఇక్కడ ప్యారిస్ లో? బ్రో ఇప్పుడే చెప్తుంటే అది లొకేషన్ కూడా లొకేషన్ లోనే ఉంది బ్రో. ఫస్ట్ టైం చూస్తున్నా పబ్లిక్ యూనివర్సిటీ అంట. పబ్లిక్. బ్రో దయచేసి పార్ట్ టైం జాబ్స్ అన్నా కొంచెం సర్వైవల్ కి కావాలంటే మాత్రం వేరే చిన్న చిన్న సిటీస్ కి పోకండి. చిన్న చిన్న సిటీస్ కి వెళ్తే అక్కడ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. మీకు పార్ట్ టైం జాబ్ అయ్యి ఖర్చుల కోసం కావాలనుకున్నా కూడా ఫ్రాన్స్ లో, ప్యారిస్ లో ఉండడానికి ట్రై చేయండి. ఇది ఎక్కడ ఉంది? ఇది అవిజ్ఞాన్ అనే దగ్గర ఉంది బ్రో. అది ఏడుందో ఫస్ట్ టైం వింటున్న పేరు కూడా. నేను విన్నా ఐఎఫ్సి కాలేజ్ విన్నా. ఈ ఐఎఫ్సి కాలేజ్ ఎవడో పెట్టాడు నాకు వాట్సాప్ ఇప్పుడు ఎత్తకాలు. ఇది ఏంటి బ్రో గిట్లున్నది? గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే బ్రో మీకు ఎవరు బ్రో ఈ కాలేజ్లన్నీ, అంటే ఈ ఏరియాలన్నీ ఎవరు చెప్తున్నారు మీకు? నాకు అర్థం కావట్లేదు. కాలేజ్ అది ఐఎఫ్సి కాలేజ్ రా, తెలుసు నాకు. ఎవడు పెట్టాడు, నేను సరిగా నేను గుర్తులేదు. నేను వాట్సాప్ చెక్ చేస్తే తెలుస్తుంది. కాదు బ్రో, అదంతా ఓకే, కాలేజ్ వదిలేసి అవిగాన్ సిటీ అసలు అక్కడ పోవడం ఏంది నాకు అర్థం కావట్లేదు. పోయి ఏం చేద్దామని? ఓన్లీ స్టడీ కోసమే పోతావు అక్కడ. నేను పార్ట్ టైం దాని ఉద్దేశాలు ఉంటే మాత్రం కంప్లీట్ గా వదిలేసుకోవాలి ఆశలు. విజ్ఞాన్ అంటే బ్రో అది ఎక్కడ ఉన్నది బ్రో? బ్రో అది ఎక్కడ? అది లియాన్ తర్వాత అదే అన్నేసి ఏరియా సైడ్ దగ్గర ఉన్నది బ్రో. అదేదో మారుమూల ప్రాంతం బ్రో. అది చిన్న పల్లెటూరు బ్రో. ఆడే ఏముండే నువ్వు నీ మొహం వాడు చూసుకోవాలంతే. చూస్తలేరా ఈ క్లెమౌంట్ లో, మౌంట్ పిల్లర్ లో ఒకటి మొగాలు ఎవరు చూసుకుంటు ఏం లేదా? కొంచెం బెటర్ తెలుసా? అట్లీస్ట్ చిన్న ఉన్నా కూడా కొంచెం జనాలు ఉంటారు అన్న. ఈ కాలేజ్ పేరు కూడా వినడంలో ఫస్ట్ టైం వింటున్నా. బెటర్ సాయినాథ్ అవాయిడ్ చేయి కాలేజ్, అసలు కంప్లీట్ అవాయిడ్ చేయి. అసలు వద్దు చేసుకోకండి. కాలేజ్ ఉన్నాం కదా, నీకు అవిజ్ఞానం ఎందుకు? ఏదో రావాలని వస్తే మాత్రం ఇబ్బంది పడుతుంది బ్రో. కొంచెం రీసెర్చ్ చేసి రాండి ఎక్కడికి వెళ్ళినా కూడా. విజ్ఞాన్ బదులు ప్యారిస్ లో ట్రై చేయి బ్రో. నువ్వు తీసుకున్న కోర్స్ ఏంటి? ఆ కోర్సుని బట్టి చూడు, ప్యారిస్ లో ఉంటాయి కాలేజ్ లో. ప్యారిస్ లో చాలా ఉన్నాయి బ్రో. చెప్పు, జస్ట్ ఎత్తుకని అంతే. విజ్ఞాన్ అంటే సిటీ రా. ఓకే సరే మరి ఏం చేద్దామా? మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ బ్రో. మేము అసలు నీ కోర్సు గురించి అడగట్లేదు. లేసే దరిద్రం అడిగిన ఏ కోర్సు, ఎందుకు అక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అని సరే బ్రో, వద్దు. మాస్టర్స్ ఇన్ డేటా రావచ్చు బ్రో. మంచి కోర్సే డేటా సైన్స్. నీకు వేరే కంట్రీతో కంపేర్ చేస్తే ఫ్రాన్స్ లోనే కొంచెం బెటర్ అనిపిస్తుంది డేటా సైన్స్. అన్ని కాదు, మీకు రియాలిటీ చెప్తున్నా ఒక మాట అంతే. ఇక దాని తర్వాత మీరే డిసైడ్. ఆ డేటా సైన్స్ కి మీరు మీకు అందులో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, మీకు స్కిల్స్ వచ్చా, ఒకటే మాట. అది చూసుకోండి, ఇక అప్పుడు అప్లై చేయండి. కోర్స్ మ్యాటర్ కాదు. ఒక్క మాట చెప్తారో, మీకు ఇక్కడికి వచ్చాక కంప్లీట్ గా మీ కోర్స్ కి సంబంధించి మొత్తం అన్ని ప్రాక్టికల్ గానే జరుగుతాయి. ప్రాక్టికల్ గా ల్యాబ్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ మీరు సబ్మిషన్ చేయాలి. మీకు ప్రాక్టికల్ గెయిన్ వస్తుంది. కానీ ఆ ప్రాక్టికల్ గా చేయాలి అంటే మీకు దానికంటే ముందు ఆ డేటా సైన్స్ రిలేటెడ్ గా కాన్సెప్ట్స్ అవన్నీ మీకు తెలిసి ఉండాలి. మీరు అందులో ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. ఏంటంటే వీళ్ళు డేటా సైన్స్ అని కూడా ఎందుకంటున్నారు తెలుసా? నువ్వు గూగుల్ ఓపెన్ చేసి హైయెస్ట్ పేయింగ్ జాబ్ అని కొట్టు, డేటా సైన్స్ అని వస్తుంది.
ప్లస్ ఇండియాలో అలా ఊపుకున్నా అంతే. అంతకుమించి ఏం లేదు. బ్రో ఇప్పుడు నా చూడు బ్రో, ఇప్పుడు నేను అప్లై చేసేటప్పుడు మా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పారు, మా కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నారా, కన్సల్టెన్సీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ నాకు 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి సైబర్ సెక్యూరిటీ ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంది. ఎందుకంటే నాకు సైబర్ సెక్యూరిటీ ఏమో ఇక్కడ ఏది మన ఎఫ్టా చెప్పారు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మా కాలేజ్. సైబర్ సెక్యూరిటీ నాకేం అవసరం, అసలు నాకు జీరో నాలెడ్జ్ అందులో. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే నాకు సపరేట్ గా కోర్స్ ఉంది మా కంప్యూటర్ సైన్స్ లో, సెమిస్టర్ కి ఒక కోర్స్ ఉండేది. నాకు అది అంత మంచిగా నాలెడ్జ్ ఉంది అందులో. సో నేను సాఫ్ట్వేర్ కోర్స్ మనకి ఆల్రెడీ ఇంజనీరింగ్ తెలుసు కాబట్టి నేను అది నాకు వచ్చు కాబట్టి నేను జాయిన్ అయిపోయా. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు ఈ పద్ధతి ఉంది, మనకు ఒక నాలెడ్జ్ ఉంది, దాని గురించి మనకి తెలుసు, అవన్నీ చేశాను కాబట్టి ఆ నాలెడ్జ్ ప్రకారం మన హెల్త్ బెటర్. ఏదో తెలియని దానికి మళ్ళీ మీరు పోయి ఇబ్బంది పడడానికి, నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇక్కడ స్టడీస్ అయితే 90 రాడ్ దింపుతారు, అది మాత్రం 100% చేసుకోరు. ఇక దిగకపోతే అడగండి అన్నీ వస్తున్నాయి రాదు. ఎందుకంటే అక్కడ అంతే. నాకు కూడా రీసెంట్ గా తెలిసింది, మీతో వాళ్ళంతా బుగ్గాలనుకున్నామని. రీసెంట్ గా వాడు ప్రొఫెసర్ స్కైకిట్ కి డైరెక్టర్ అంట. స్కైకిట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏ లైబ్రరీ మెషిన్ లెర్నింగ్. సింపుల్ గా ఉంటారు కానీ చూడటానికి అన్ని పెద్ద పెద్ద ఉంటాయి వాళ్ళకి. ఏదో డేటా సైన్స్ అంటే ఇంకా అక్కడిక్కడ యూట్యూబ్ లో వేసి బాగా సాలరీస్, తోపు సాలరీస్ బాగుంటది, అట్లా రాకు. అది చాలా డెప్త్ సిలబస్, భయంకరమైన హార్డ్ ఉంటుంది, అంత ఈజీగా ఉండదు. భయంకరంగా మ్యాథ్స్ రావాలి, దానికి చాలా లైబ్రరీస్, చాలా టూల్స్ రావాలి. అదంతా రీసెర్చ్ చేసి ప్లస్ నువ్వు ఇంటర్న్షిప్ ల గురించి కూడా ఆలోచించుకో. ఇక్కడ ఎవరు బ్రో మంచిగా తెలియగా డేటా అనాలిటిక్స్ కోర్స్ పెట్టుకుని వచ్చిండు, నువ్వు ఏ ఇంటర్న్షిప్ చేసినా కూడా డేటా అనాలిసిస్ కి రిలేటెడ్ ఉంటుంది. సో నీకు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. అన్ని కాలేజీలు అన్ని ఇంటర్న్షిప్స్ యాక్సెప్ట్ చేయవు. మొత్తం నేర్చుకుని ఇండియాలో నేర్చుకుని వస్తా అంటే అంత ఈజీ. డేటా సైన్స్ అయితే కొన్ని కాలేజ్ లో అంత ఈజీగా ఉండదు. సో చూసుకో వచ్చే ముందు. యూట్యూబ్ లో ఆడిడ చూసి శాలరీ ఎక్కువ వచ్చినా అంటే కథ అన్న అమ్ముకున్నాడు అవుతుంది. ఇంకా వచ్చినాక ఇంకా బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉండాలి బ్రో. ఎంత గట్టిగా స్కిల్ మళ్ళా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే మళ్ళీ మాకుంది, మేము చదువుకుంటాం అనుకున్నారు. మాకు మేము అంతా మిడిల్ క్లాస్ డబ్బి మళ్ళా. సో అలా ఉంటాయి అన్నమాట. చూడండి ఇక మస్తు. సరే మరి, సరే బ్రో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిఎం చేయండి, సో ఇస్తాం రిప్లై. సో మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతాను. సో అప్పుడు ఫాలో చేయండి, అందరు ఫాలో చేయట్లే. మీ కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి బ్రో, ఎవరి బలవంతం పెట్టట్లేదు మేము. ఫ్యామిలీ చెప్పండి అన్న. ఇప్పుడు బ్రెడ్ తినలేకపోతున్నా బ్రో. బ్రెడ్ నేను చెప్తాడు, బ్రెడ్ తినలేకపోతే బ్రెడ్ ని డిఫరెంట్ వేలో తిను. కొందరేమో ఈ చాకోస్ లో తింటారు, కొందరేమో హనీలా వేసుకొని తింటారు. సో నువ్వు అవి వే ఆఫ్ తినడం మార్చు. నువ్వు బ్రెడ్ తినలేకపోతున్నావు అంటే ఆ వేని మార్చు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్స్ ఎక్సెల్ గిక్సెల్ అన్ని నేర్చుకుని ఇంటర్న్షిప్ రావాలని కోరుకుంటున్నా. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్స్ ఉంటుందా బ్రో? నాకు తెలియదు ఇది. ఏమో మరి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ డోంట్ నో. బాయ్. గుడ్ నైట్ గైస్. గుడ్ నైట్ బ్రో. గుడ్ నైట్ బ్రో. మెసేజ్ చేయండి, నార్మల్ గా డిఎం చేయండి, నేను మెసేజ్ చేస్తాను. ఓకేనా? ఫాలో చేయని వాళ్ళు ఉంటే ఫాలో చేయండి. ఫ్యాన్ మీటా? ఫ్యాన్ మీట్ ఫ్యాన్స్ ఉండాలి కదా ఫస్ట్. ఇక్కడ ఫ్యాన్లే ఉండవు. చూద్దాం కాలేజ్ అయిపోయినాక. లేదు, January 23 నా కాలేజ్, అందరికి కాలేజెస్ అయిపోయినాక రోజు డైరెక్ట్ మీటింగ్స్ పెడదాం. అంటే స్టూడెంట్స్ అందరం మీట్ అయ్యి సో చేద్దాం, ఏదో ఒకటి అయితే అది దానికి ప్లాన్ చేస్తే బెటర్. ఓకే అంతే చూస్తాను, నేను చెప్తాను. అలానే ఇప్పుడు ఇందులో ఎవరు లేరేమో, ఇంటర్న్షిప్ లో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమన్నా మీకు తెలిసిన పొజిషన్స్ ఏమన్నా గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి. మీరు వచ్చిండ మునగాడు, ఇప్పుడు మునగాడు వచ్చిండు చూడు.
అన్న పెద్ద ఫ్యాన్ అనిల్ అన్నకి. ఓకే తమ్ముడు, అది అరే ఆ వైన్స్ పేరు ఏందిరా? వైన్స్ పేరు అన్నదమ్ములే మీరిద్దరు. లేదురా, అది ఏంది అది వైన్స్ పేరు ఏందిరా? అల్కాపూర్ వైన్స్ పేరు. అల్కాపురి వైన్స్ లక్కీ. లక్కీ లక్కీ అదే మీ బావ ఎప్పుడు పోయి రాతాడుగా. మర్చిపోయినా, ఫ్రాన్స్ వచ్చినాక అక్కడ వైన్స్ పేర్లు మర్చిపోయినా. సరే ఓకే, ఓకేనా, బాయ్, కలుద్దాం మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా. రైట్ రైట్ రైట్. ఓకే బాయ్, గుడ్ నైట్. బాయ్.